సినిమా అంటేనే ఒక సంతోషం, ఒక సంబరం. మన దైనందిన జీవితంలో ఎన్నో ప్రెషర్స్, ఎంతో స్ట్రెస్, చిరాకులు, పరాకులు, కోపాలు, ఈ ఒత్తిళ్ళన్నిటి నుంచి మనసు కోరుకునేటటువంటి ఒక స్వాంతన ఏదైనా ఉంది అంటే సగటు మనిషికి అందుబాటులో ఉండే ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం సినిమా. ఈ సినిమా తెర మీద ఎంతోమంది కథానాయకుల్ని చూసి మనం ఆనందిస్తాం. బట్ ఆ సినిమా తెరకెక్కడానికి తెర వెనక కష్టపడేటటువంటి అసలు కథానాయకులు, దర్శక నిర్మాతలు. సో అలాంటి ఒక గొప్ప ఈవినింగ్ ఇది అని అనుకుంటున్నాను నేను. మంచి డైరెక్టర్, ఒక మంచి రచయిత, ఒక నటులు, అన్నిటికంటే మంచి మనసున్న మన మెహర్ రమేష్ గారికి ఇవాళ అభినందన సత్కారం, ఆత్మీయ సత్కారం, మనందరి గౌరవ సత్కారం ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ కార్యక్రమానికి 99 టీవీ, మా రిషి మ్యూజికల్ ఈవెంట్స్, అలాగే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియచేస్తూ సాదర స్వాగత సుమాంజలి తెలియచేస్తున్నాను. మైసెల్ఫ్ యోగిత అక్కిరాజు, నేను ఫౌండర్ ఆఫ్ రిషి మ్యూజికల్ ఈవెంట్స్. నాకు ఇవాళ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి టీఎఫ్డిఏ ఆదిత్య గారికి, టీఎఫ్డిఏ సభ్యులందరికీ, అలాగే 99 టీవీ యాజమాన్యానికి, మా మెహర్ రమేష్ గారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ కూడా. రమేష్ గారు మంచి ఉన్నత విద్యను అభ్యసించి సివిల్ ఇంజనీర్గా అబ్రాడ్లో వర్క్ చేశారు. అబ్రాడ్లో ఎన్నో వ్యాపారాలు చేశారు. అంతేకాకుండా సినిమా మీద ఉన్నటువంటి తృష్ణతో సినిమా తీయాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి రచయిత అవ్వాలి అనేటువంటి కోరికతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. రమేష్ గారి తల్లిదండ్రులు కృష్ణమూర్తి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీ అయిన, అలాగే సుబ్బయ్యమ్మ గారు వారి అమ్మగారు, వారిద్దరు కీర్తిశేషులైనారు. సార్, మీకు మీ అమ్మగారు నాన్నగారి దీవెనలు ఎప్పుడూ మీ వెన్నంటి ఉంటాయని ఆశిస్తున్నాను నేను. వాళ్ళిద్దరికీ నా ప్రణామాలు కూడా తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని సినీ ఇండస్ట్రీకి ఇచ్చినందుకు నిజంగా వారి జన్మ కూడా ధన్యం అనుకుంటున్నాను నేను. సో అలాగా సినిమా రంగం వైపు ఇష్టంతో సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి 2000 సంవత్సరంలో మన వినూత్నమైనటువంటి సినిమాలు తీసే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి బాచీ చిత్రంలోని, అలాగే 2001 సంవత్సరంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈ 2 చిత్రాలకి పూరి గారితో కలిసి సహాయ దర్శకత్వం వహించి, అలాగే 2002 సంవత్సరంలో బాబీ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి వారి ఫ్రెండ్గా నటించి ఒక నటులుగా గుర్తింపు తెచ్చుకొని, అలాగే 2004లో కన్నడ సినీ రంగంలో వీరకన్నడిగా అనేటటువంటి చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులకి ఒక డైరెక్టర్గా పరిచయం అయ్యి తెలుగులో ఆంధ్ర వాళ్ళ చిత్రాన్ని రీమేక్ చేశారు కన్నడలో. దానికి మెహర్ రమేష్ గారు డైరెక్టర్. అలాగే 2006 సంవత్సరంలో పోకిరి సినిమాకి సహాయ రచయితగా ఉన్నారు. చాలా బ్లాక్ బస్టర్ మూవీ, ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించినటువంటి చిత్రం పోకిరి చిత్రానికి కూడా రమేష్ గారు వర్క్ చేశారు. అలాగే 2008 సంవత్సరంలో కంత్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఒక తెలుగు డైరెక్టర్గా పరిచయం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అలాగే 2009 ఒక మంచి స్టైలిష్ మూవీ ప్రభాస్ గారి హీరోగా బిల్లా చిత్రాన్ని నిర్మించారు. అలాగా 2011లో శక్తి మూవీ, 2013లో షాడో, 2022లో మెగాస్టార్ గారితో కలిసి ఒక మంచి చిత్రం భోళా శంకర్ని నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ప్రతి చిత్రం ద్వారా చూపించినటువంటి మెహర్ రమేష్ గారికి ఇవాళ ఈ సన్మాన కార్యక్రమం చేసుకోవడంలో ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి వైస్ చైర్మన్గా వారు ఎన్నికయ్యారు. ఈ శుభ తరుణంలో మెహర్ రమేష్ గారిని మనం అందరం సత్కరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం అయింది. ఈ కార్యక్రమాన్ని కో-ప్రజెంట్ చేసినటువంటి 99 టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే మన ఆదిత్య గారి ఆధ్వర్యంలో టీఎఫ్డిఏ కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ బాధ్యతలు నాకు కూడా కొంత అప్పగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మెహర్ రమేష్ గారికి శుభాభినందనలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సేవలు ఇంకా సినీ ఇండస్ట్రీకి అందాలి, మంచి మంచి సినిమాలు మీ డైరెక్షన్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మొట్టమొదటగా రమేష్ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా ఎన్ శంకర్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్ రచయిత ఎన్ శంకర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మెహర్ గారి గురించి మాట్లాడాలంటే నా గురించి నేను మాట్లాడుకోవటమే. ఎందుకంటే తన వృత్తి సినిమా, కానీ ప్రవృత్తి మాత్రం సేవ. రెండింటిని సమన్వయం చేసుకోవటంలో ఆయనే సాటి. ఎంత స్పీడ్గా ఉంటాడో, ఎంత వేగంగా ఉంటాడో అంత ఆలోచన కూడా ఉంటుంది తనకి. 360 డిగ్రీస్లో ఆలోచించే ఏకైక వ్యక్తిని మెహర్ గారిని చూశాను నేను. కరోనా టైంలో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సినిమా ఇండస్ట్రీ అంతా కలిసి సినిమా కార్మికులకు హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో, సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న టైంలో చిరంజీవి గారు మెహర్ గారిని మిగతా అందరినీ కూడా కలుపుకొని మీరు చేయండి అని వదిలేస్తే ఒక్క పొరపాటు లేకుండా, ఎక్కడ చిన్న కంప్లైంట్ లేకుండా, ఒక మచ్చ లేకుండా ఆ కార్యక్రమం దాదాపు 4 నెలలు నిద్రాహారాలు మానేసి కష్టపడి పనిచేసి, కష్టమంటే తెలుసు, నష్టపోకుండా ఎలా కష్టపడాలో, ఆ కష్టానికి ఫలితం ఎలా దక్కించుకోవాలో తనకు బాగా తెలుసు. ఆ ప్రాక్టీస్లో, ఆ జర్నీలో నేను బాగా గమనించాను. ఆ గుడ్ క్వాలిటీ చాలా గొప్ప విషయం, చాలా అరుదుగా ఉంటుంది అట్లాంటి గుడ్ క్వాలిటీస్. ఇంకో విషయం ఏంటంటే తనకు విపరీతమైన పరిచయాలు ఉంటాయి, సినిమాలో కానీ బయట రంగాల్లో కానీ అనేక రంగాల్లో పరిచయాలు ఉంటాయి. నేను గమనించినంత వరకు టీఎఫ్డిఏ ట్రస్ట్ ట్రెజరర్గా తనకున్న ప్రతి పరిచయాన్ని కూడా ట్రస్ట్కు ఉపయోగపడేట్టు చేయటం తన ఫస్ట్ బేసిక్ పాయింట్గా తీసుకున్నాడు. ఏ హీరోతో పరిచయం ఉన్నా, ఏ డైరెక్టర్తో పరిచయం ఉన్నా, లేకపోతే మిగతా రంగాల వాళ్ళతో పరిచయం ఉన్నా ఫస్ట్ ఆయన ప్రపోజల్ ట్రస్ట్కి ఏమైనా ఇవ్వండి అంటాడు. సో వాళ్ళు భయపడే పరిస్థితి, హీరోలు అయితే భయపడే పరిస్థితి, ఈయన కనబడితే డబ్బులు అడుగుతాడేమో అప్పులోలు వచ్చినట్టుగా భయపడే పరిస్థితి అయింది. సో ఇవన్నీ గమనించటం వల్లనో, లేకుంటే తన విజన్ కానీ, తనకున్న ఆలోచనలు కానీ, ఇవన్నీ కూడా ఏపీ ఎఫ్డీసీకి ఉపయోగపడతాయనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా తనని వైస్ ప్రెసిడెంట్గా, వైస్ చైర్మన్గా ఏపీ ఎఫ్డీసీకి తీసుకోవటం అనేది చాలా రేర్ ఫీట్ అది. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎఫ్డీసీ చైర్మన్ ఉంటాడు, ఎఫ్డీసీ డైరెక్టర్స్ ఉంటారు, కానీ వైస్ చైర్మన్ అనే పదవి ఆ పోస్ట్ లేదు. సో తన కోసమే ప్రత్యేకంగా దాన్ని వైస్ చైర్మన్ పోస్ట్ని క్రియేట్ చేసి దానికి ఒక డెసిషన్ తీసుకొని దానికి ఒక అఫీషియల్ నోట్ చేసేసి గవర్నమెంట్ నుంచి ఈ వైస్ చైర్మన్గా అపాయింట్ చేయటం అనేది రేర్ ఫీట్, తనకు మాత్రమే క్రెడిట్ దక్కింది. సో డెఫినెట్గా ఆయన వైస్ చైర్మన్గా ఉన్నా, చైర్మన్గా ఉన్నా, డైరెక్టర్గా ఉన్నా కూడా ఎక్కడున్నా అది మాత్రం టీఎఫ్డిఏకి ఉపయోగపడుతుంది, దాంట్లో 1% డౌట్ లేదు. టీఎఫ్డిఏతో పాటు ఇండస్ట్రీ కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, ఎవరైతే నీడెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని తలకెత్తుకొని ఖచ్చితంగా మనం మెహర్ గారికి చిరు సత్కారం చేసుకోవాలి, మన సభ్యుడు అని సంకల్పం చేసిన టీఎఫ్డిఏ ప్రెసిడెంట్ ఆదిత్య గారికి, అలాగే పివి రామారావు గారికి, ట్రెజరర్ సాయి రాజేష్ గారికి, మిగతా మెంబర్స్ అందరికీ, అలాగే సభ్యులందరికీ, ముఖ్యంగా 99 టీవీ వారికి, రిషి మ్యూజికల్ ఈవెంట్స్ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాల్సింది ఉంది, కాకపోతే ఫస్టే నన్ను పిలిచారు ప్రిపేర్ అవ్వకుండా. రామప్రసాద్ గారు పక్కన ఉంటే ఇంకా ప్రిపేర్ అవ్వటం ఉండదు. నేను మళ్ళీ పిలుస్తాను సార్, ఈలో ప్రిపేర్ అవ్వండి. ఏదో కన్ఫ్యూజ్ చేస్తాడు. సో మీరు నన్ను ఫస్ట్ పిలుస్తారు అనుకోలే యాక్చువల్గా. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మీరందరూ కూడా మంచి హృదయంతో సంతోషకరమైన ఈ వాతావరణాన్ని భాగస్వామ్యం వచ్చినందుకు కూడా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి టీఎఫ్డిఏ కమిటీ అందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు టీఎఫ్డిఏ తరపున స్వాగతోపన్యాసం చేయడానికి మా డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. స్వాగతోపన్యాసం మా గౌరవ అధ్యక్షులు ఎన్ శంకర్ గారు ఇప్పుడే ఇచ్చారు. మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి
ముఖ్యంగా మేమందరం తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఎన్ శంకర్ గారే మొదటి కారణం అయితే, మేమందరం యాక్టివ్గా సర్వీస్ ఎలా చేయాలని గైడెన్స్ ఇవ్వటానికి మా సలహాదారులు, గౌరవ సలహాదారులు శ్రీ మెహర్ రమేష్ గారు ముఖ్య కారణం. ఆయన విజన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే ఆయన చేసే పనిలో విపరీతమైన పెర్ఫెక్షన్ ఉంటుంది. ఒక్కొక్కసారి భయం వేస్తుంది సార్, ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే అది రీచ్ అవ్వలేమో అని భయం, అంటే మీ ఆలోచన వల్ల భయం కాదు, అలా చేయలేమేమో అన్న భయం వేస్తూ ఉంటుంది. ఆన్ టోస్ నుంచోబెట్టి మంచి మంచి పనులన్నీ ఆయన మాకు గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ టర్మ్లో అధ్యక్షుడిగా ఎన్నికైన నేను కానీ, పివి రామారావు గారు కానీ, మా మిత్రులు, మా కోశాధికారి సాయి రాజేష్ గారు కానీ, మా మొత్తం ప్యానెల్ ఆఫ్ ఈసీ మెంబర్స్ అందరూ ఒక థంపింగ్ మెజారిటీతో గెలవటంలో వీళ్ళిద్దరూ ఇతోధికంగా చేసిన సర్వీస్కి ముందుగా వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ టీఎఫ్డిఏ జెండా ఏమాత్రమైనా ఎగురుతుందంటే కారణం మీ అందరి సపోర్టు. ముఖ్యంగా మెహర్ గారు ముందుకొచ్చి మరీ ఓపెన్గా చేయటము, ఎన్ శంకర్ గారు గైడ్ చేయటము. సో అలాగే మాకందరికీ గౌరవ చైర్మన్ శ్రీ కె రాఘవేంద్రరావు గారు, మేము వీళ్ళ ఆధ్వర్యంలో మేము ఏ పని చేసినా మాకు చాలా మంచిగా మా సభ్యులకు ఉపయోగపడేలాంటి పనులు చేయగలుగుతున్నాము. ఇది టీఎఫ్డిఏ చాలా గర్వపడాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఏపీఎఫ్డిసి ఫార్మ్ అయినప్పుడు జనరల్గా ప్రతి సంవత్సరం ఒక చైర్మన్ని మాత్రమే అనౌన్స్ చేస్తారు. కానీ మొదటిసారి అద్భుతమైన ఒక 14 మందితో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని పెట్టడమే కాకుండా ఆ బోర్డుకి వైస్ చైర్మన్ పదవిని కూడా పెట్టి అందులో మా మెహర్ రమేష్ గారిని వైస్ చైర్మన్గా ఎన్నిక చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా నందమూరి హీరో, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ బాలకృష్ణ గారికి, వీళ్ళ ముగ్గురు ఇనిషియేషన్ వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ మా వాళ్ళందరి ఆధ్వర్యంలో, ఈ ఏపీఎఫ్డిసి బోర్డ్ డైరెక్టర్స్ అందరి ఆధ్వర్యంలో మళ్ళీ తిరిగి ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళము, బాపు గారి రోజుల్లోనూ, రాఘవేంద్రరావు గారి రోజుల్లో, దాసనారాయణరావు గారి రోజుల్లో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో షూటింగులతో కలకల్లాడుతూ ఉండేది. ఆ తర్వాత క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయి అవుట్డోర్లకు వెళ్ళటం తగ్గిపోయింది, స్టూడియో ప్రొడక్షన్స్ వచ్చాయి, టెక్నాలజీ మారింది. ఇవాళ సినిమా తీసే ట్రెండ్లో ఏపీ గవర్నమెంట్ ఈ ఇనిషియేషన్ చేయటము, అలాగే మాకు అందరికీ అంటే ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీకి ఉన్న దగ్గర అవకాశాలు కొంతమందికి వస్తాయి, కానీ అవి పెరగాలంటే మాత్రం ఇండస్ట్రీ విస్తృతంగా పెరగాల్సిన అవసరం ఉంది. అలా విస్తృతంగా పెరిగే ఉద్దేశమే తప్ప ఇది వేర్పాటు చేసే ఉద్దేశం కాదు. ఇండస్ట్రీ తాలూకు ఎంప్లాయ్మెంట్ని ఎక్స్పాండ్ చేయడానికి ఏపీ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినందుకు, అందులో భాగంగా మా టీఎఫ్డిఏ గౌరవ సలహాదారు గారైన మెహర్ రమేష్ గారిని వైస్ చైర్మన్గా చేసినందుకు, అలాగే మా సభ్యులైన మా ఉపాధ్యక్షుడు శ్రీ సముద్రన్నయ్య, అలాగే మా మరొక సభ్యులు, శాశ్వత సభ్యులు, నిర్మాత దర్శకులు శ్రీ చదలవాడి శ్రీనివాసరావు గారు, ఇలా మా బలమైన గొంతు మీ నాయకత్వంలో మన టీఎఫ్డిఏకి కూడా చాలా ఉపయోగం సార్. మీరు గెలిచిన తర్వాత మాకు జరిగిన ఒక మంచి పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీఎఫ్డిఏ కూడా రిజిస్టర్ అయ్యి ఒకటే తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే మదర్ బోర్డు ఉండేలాగా జరగటం అన్నది మేమందరం మీకు అందరికీ రుణపడి ఉండాల్సిన విషయం. అలాగే మెహర్ రమేష్ గారు వ్యక్తిగా నాకు చాలా ఆప్తులు, సన్నిహితులు. ఆయన 1998లో చిరంజీవి గారి సినిమా బావగారు బాగున్నారాకి నాగబాబు గారు నిర్మాత, చిరంజీవి గారు హీరో, అలాగే జైన్సీ పరాంజీ గారు మా గురువు గారు డైరెక్టర్. అప్పుడు నాకు మొదట పరిచయం ఆయన. అప్పుడే ఆయనని చూస్తే కొంచెం భయంగా ఉండేది ఎందుకంటే ఆయనది చాలా గంభీరమైన వాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్కి భయం వేస్తుంది. ఆయన చాలా సున్నితంగా ఏమండి ఎలా ఉన్నారంటే కూడా కొంచెం భయంగానే ఉంటుంది. అలాగే ఆయన అంతే గంభీరంగా నవ్వుతారు కూడా, పని కూడా అంతే పద్ధతిగా చేస్తారు. అప్పటి నుంచి ఆయనతోటి నాకున్న స్నేహంలో ఒక్కరోజు కూడా ఎప్పుడు అది చెక్కు చెదరకుండా ఉండటంలో మెహర్ రమేష్ గారు చూపించిన ఆప్యాయత నిజంగా నేను పర్సనల్ ఫ్రంట్లో ఒక డైరెక్టర్ విఎన్ ఆదిత్యగా కూడా నేను ఆయన్ని చాలా ఇష్టపడతాను ఒక వ్యక్తిగా. అలాగే అద్భుతమైన ఆతిథ్యం ఇస్తారు. ఎప్పుడు ఇంటికి పిలిచినా
ఆయన చాలా గౌరవంగా, మర్యాదగా, చాలా ప్రేమగా చూస్తారు. మేము ఎన్నో కార్యక్రమాల్లో కలిసి పాల్పంచుకున్నాము. ఆయన షేర్ చేసే ప్రతి విషయం చాలా వాల్యుబుల్గా, చాలా సర్వీస్ మైండెడ్గా ఉంటుంది. కరోనా టైం నుంచి మా అన్నగారు శంకర్ గారు చెప్పినట్టు కోవిడ్ టైంలో కూడా ఆయన ఎంతో నెట్వర్కింగ్ చేశారు. ఒక అద్భుతమైన నెట్వర్క్ చేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కార్మికుడికి ఆ సహాయం అందేలా చూడటంలో మెహర్ రమేష్ గారు, శంకర్ గారు, మరి కొంతమంది మిత్రులు అందరూ కలిసి చేసిన సహాయం, ఆయన చాలా అద్భుతమైన నెట్వర్కింగ్ చేస్తారు. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి కాంటాక్ట్, నాకు తెలిసి గత 10-12 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో అమెరికాలో తానాకి కానీ, నాటాకి కానీ, ఆటాకి కానీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫలానా ఆర్టిస్ట్ని మీరు మాకు కోఆర్డినేట్ చేసి పెడతారు. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్ పరిచయాలు ఉండవు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడుగుతారు. కానీ మెహర్ రమేష్ గారు ఒక్కళ్ళే సినిమా ఇండస్ట్రీ నుంచి, నేను ఒక హీరోని నీకు కోఆర్డినేట్ చేస్తే నా అసోసియేషన్కి నువ్వేం డొనేషన్ ఇస్తావని అడుగుతారు. ఈ మాట అడిగిన సినిమా వాడు నాకు తెలిసి ఇప్పటిదాకా లేడు. ఎందుకంటే అది నేనే ఆశ్చర్యపోయాను. ఇది ఇలాగ కూడా ఆలోచించవచ్చు అని తెలిసింది. అలాంటి ఆలోచననే ఇప్పుడు మా టీఎఫ్డిఏలో మేము అమలు చేయడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నాము, మా టీం అందరము. సో డెఫినెట్గా మీరు యు ఆర్ ఎ వెరీ గుడ్ గైడెన్స్ అండి మాకు అందరికీ. ఇవాళ మీకు సన్మానం జరగటం అంటే ఇది మేము గర్వంగా చేసుకునేది. ఇది ఏంటంటే మీరు ఎంత అర్హులు అన్నకంటే మేము ఎంత అదృష్టవంతులు, ఎంత ఆనందపడే వాళ్ళం అనడానికి ఇవాళ మేము చేసుకునే ఈ సన్మానం మాకు చాలా ముఖ్యమైనది. సో డెఫినెట్గా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చాలా యాక్టివ్ అయ్యి, ఎందుకంటే నాకు తెలుసు నేను సాయి రాజేష్ గారు జనరల్గా కొంచెం మాట్లాడటానికి మొహమాట పడుతుండే వాళ్ళం. ఫస్ట్ టైము మీ ఆలోచన మంచిదైతే అది మీ వాయిస్లోంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మమ్మల్ని గుచ్చి మమ్మల్ని స్పీకర్లను చేశారు ఆయన. లేకపోతే మేము మనకెందుకులే అని ఊరుకున్న సందర్భాలు కూడా ఉండేవి. ఇంటికి పిలిచి మరీ క్లాస్ పీకి మీరు మంచి ఆలోచన చేసినప్పుడు అది పబ్లిక్లో మీ వాయిస్లో నుంచి యు బీ వోకల్ అన్నారు సార్, మీకు గుర్తుందో లేదు. సో డెఫినెట్గా అలాంటివి అంటే ఆయన ఎన్ని మంచి ఆలోచనలు చేస్తారంటానికి ఇలాంటివే నిదర్శనం అండి. సో డెఫినెట్గా మేము ఎప్పుడు వాలంటీర్ చేయడానికైనా మీ ప్రతి ఆలోచనని ఆచరణాత్మకంగా మార్చడానికి మీ స్నేహితులుగా అయినా సరే, యూనియన్ల త్రూ అయినా సరే, మేమందరము ఖచ్చితంగా మీ వెనకాల ఉంటాము. మీరు చేసే ప్రతి పని, మంచి పని వెనకాల మా అందరి సహాయ సహకారాలు, తోడ్పాటు ఎప్పుడూ ఉంటాయని నేను సభాముఖంగా సవినయంగా తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మెహర్ గారు ఫర్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ దిస్ హానర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ 99 TV, రిషి మ్యూజికల్ అకాడమీ ఈవెంట్స్ అండ్ టీఎఫ్డిఏ. సో మేము చేసే ఈ ప్రతి కార్యక్రమం కూడా మన సభ్యులందరూ కూడా ఇంకా పెద్ద సంఖ్యలో హాజరై దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మా గౌరవ అధ్యక్షులు శ్రీ ఎన్ శంకర్ గారు కానీ, మా హెల్త్ కమిటీ చైర్మన్ రాంప్రసాద్ గారు, మా మిత్రులు దర్శకులు దశరథ్ గారు, మా మిత్రులు నిర్మాతల్లో ఈ మధ్య ఒక ఎమర్జింగ్ స్టార్ లాగా వచ్చిన మా డైనమిక్ ప్రొడ్యూసర్ శ్రీ ఎస్కేఎన్ గారు. సార్ కంగ్రాచులేషన్స్. ఇవాళ ఏ ఫంక్షన్ అయినా సరే మీరు మైక్ పట్టుకుంటే వైరల్ అవుతుంది. సో మీరు ఇండస్ట్రీ తరఫున ప్రతి మంచి ఫంక్షన్లోనూ మీరు మైక్ పట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా దర్శక మిత్రులు శ్రీ రాజా వన్నెం రెడ్డి గారు, ఇంకొక ప్రముఖ దర్శకులు శ్రీ శ్రీరామ్ ఆదిత్య గారు, శ్రీ శైలేష్ కొల్న్ గారు, అలాగే మా మిత్రులు, నా సహాధ్యాయి, నా కొలీగు, మా ట్రెజరర్ శ్రీ సాయి రాజేష్ గారు. ఆయన ఏపీ ఫిల్మ్ అండ్ టీవీ ఎంప్లాయీస్ యూనియన్కి కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మా టీఎఫ్డిఏ ఏ రోజైనా మేము గర్వంగా చెప్పుకునే మా టీఎఫ్డిఏ ముద్దుబిడ్డ మా సాయి రాజేష్ గారు. అలాగే ఇక్కడికి వచ్చిన మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఫంక్షన్ ఇంత చక్కగా జరగడానికి, అలాగే ప్రముఖ రచయిత ఎక్స్ సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన మా కేబి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇవాళ ఈ ఫంక్షన్కి రావడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళందరికీ మంచిగా విందు అరేంజ్ చేశారు. సో డెఫినెట్గా అందరూ ఈ ఫంక్షన్ని ఆస్వాదించి, అలాగే విందును కూడా ఆస్వాదించి హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో నెక్స్ట్ ఇప్పుడే అన్నారు కదా కార్యక్రమం వైరల్ అవ్వాలంటే మైక్ ఎవరికి ఇవ్వరని, ఎస్కేఎన్ గారికి. సో ఎస్కేఎన్ గారిని ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్.
ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నన్ను కూడా ఒక ఆప్తుడిలాగా భావించి టీఎఫ్డి ఏ కార్యక్రమం చేపట్టినా నన్ను ఆహ్వానించే పెద్దలందరికీ, ముఖ్యంగా మిత్రుడు సాయి రాజేష్ గారికి, ఆదిత్య గారికి, ఎన్ శంకర్ గారికి, మిగతా రాజవర్ధన్ రెడ్డి గారికి, శైలేష్ కొల్లం గారికి, శ్రీరామ్ ఆదిత్య గారికి, మొత్తం అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే ఈ మెహర్ రమేష్ గారికి మెహర్ అన్న అంటాం మేము ఎప్పుడు, ఎందుకంటే ఆయనకి ఏదన్నా పదవి వచ్చిందంటే కొందరికి పదవుల అలంకారం, కొందరు పదవులకే అలంకారం. అలాంటి వ్యక్తి మెహర్ రమేష్ గారు. ఆయన ఒక దర్శకుడు మాత్రమే కాదు, ఒక దార్శనికుడు. ఎందుకంటే ఎప్పుడు ఆయన గురించి ఆయన ఎప్పుడూ చూసుకోరు, నేను ఒక కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, ఒక సినిమా ఎలా సెట్ చేసుకోవాలని, ఒక 10 మందికి సినిమా ఎలా సెట్ చేయాలి, ఒక సినిమా సెట్ అయిన వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఒకళ్ళ సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా ప్రమోషన్కి ఏమన్నా ఇదైతే చేయాలి, ఒక అసోసియేషన్కి ఏదన్నా హెల్ప్ అవుద్దంటే ఒక మనీ పరంగా కానీ, ఒక అంటే తన కెరీర్ అనేది తను చూసుకోవడం కాకుండా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కెరీర్లు కూడా బాగుండాలి అని ఆయన కెరీర్లో కూడా సమయాన్ని కేటాయించి మిగతా వాళ్ళ కెరీర్ గురించి చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే అది అందరిలోనూ ఉండదు. ఎందుకంటే అది తప్పు కూడా కాదు. ఎవరి కెరీర్ గురించి, ఎవరి మార్గం గురించి, ఎవరి డెస్టినేషన్ గురించి వాళ్ళు పరిగెడుతుంటాం. అసలు మెహర్ రమేష్ గారి కాంటాక్ట్ ఫోన్ లిస్ట్ తీస్తే అందులో 10,000, 20,000, 30,000 ఎన్ని కాంటాక్ట్ ఉంటాయో తెలియదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూలన్నా ఏదన్నా ఇన్ఫర్మేషనో, ఎవరిదన్నా నెంబర్ కావాలన్నా, ఎవరిదన్నా సాయం కావాలన్నా ఫస్ట్ అదొక మాకు జస్ట్ డే ఇలాగా మెహర్ అన్నకి ఫోన్ చేసి, అన్న ఇది అక్కడెక్కడో ఆ కంట్రీలో ఇది కావాలి అన్నా సరే ఆయన నిమిషాల్లో వచ్చి తమ్ముడు అలాగా అని చెప్పి మళ్ళీ వెంటనే కాల్ బ్యాక్ చేసి నేను మాట్లాడేశాను, నువ్వు ఒకసారి మెసేజ్ పెట్టు అంటారు. నాకు ఒక జపాన్ నుంచి కూడా ఏమన్నా మీ సినిమా కావాలి, నేను మెహర్ గారి ఫ్రెండ్ అని చెప్పాను. అంటే ఆయన ఏ ఖండాలు దాటి అంత కాంట్రాక్ట్లో ఉంటాం, అంతమందితో కూడా మంచిగా ఉంటాం. ఆ మంచిని ఆయనే తీసుకోవడం కాకుండా మా అందరికీ ఏదన్నా ఉపయోగపడేలా చేయటం అనేది చాలా చాలా అరుదైన విషయం. అలాంటి మెహర్ అన్న ఈ వైస్ చైర్మన్గా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మన సినిమాని బాగా ఆదరించే టైంలో సినిమా విస్తృతి ఎన్ని రాష్ట్రాల్లో మన తెలుగు పరిశ్రమ సుభిక్షంగా ఉంటే మన తెలుగు పరిశ్రమకి అంత బలం. సో మెహరన్కి ఈ పదవినిచ్చిన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి మా జనసేన సారథి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇండస్ట్రీ నుంచి ఉన్న మరొక దిగ్గజం నందమూరి బాలకృష్ణ గారికి, అందరికీ కూడా మా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మెహర్ అన్నగా ఈ పొజిషన్ రాగానే అందరికీ కూడా ఓకే, అక్కడ ఒక షూటింగ్, ఎందుకంటే మేము చెన్నైలో స్టోరీ సినిమా జరుపుకుంటున్నప్పుడు ఒక చీరాలలో ఒక షూటింగ్ జరుపుకుంటున్నాం. అప్పటికి మెహర్ అన్నది ఇంకా ఎలక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ మాకు అక్కడ ఒక ఏదన్నా ఒక కావాలంటే, అవునా తమ్ముడు బీచ్ ఒడ్డున ఇది జరుగుతుందా, సరే అక్కడ మీరు షూటింగ్ చేసుకోండి, ఎందుకంటే మేము చెన్నైలో చేసుకోవటం కన్నా ఇక్కడ కొద్దిగా మాకు వెసులుబాటు అవుద్దంటే ఒక్క ఫోన్ కాల్తో అందరినీ మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మెహర్ అన్న. మీలో ఉండే సేవా తత్పరతం, అందరికీ తోడ్పడే గుణం ఉన్నంతకాలం అది మీకు కాదు అలంకారం, మా అందరికీ సహకారం అది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి ఎన్నో గొప్ప పదవుల్లోకి రావాలి. ఆ పదవుల ద్వారా తెలుగు పరిశ్రమకి, అలాగే టీఎఫ్డిఏకి, మిగతా ఇండస్ట్రీకి అందరికీ మంచి జరగాలి. మిమ్మల్ని మేము ఇంకా పెద్ద పొజిషన్లో చూడాలనుకుంటున్నాం. మీరు ఇండస్ట్రీకి ఇంత చేసే మీ వెనకాల ఎప్పుడూ కూడా మేము ఉంటాము అని చెప్పుకోవడానికి అది గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మెహర్ గారి గురించి చాలా చాలా మంచి విషయాలు మా అందరితో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు మీకు. నెక్స్ట్ మరొక అద్భుతమైన డైరెక్టర్, రచయిత శ్రీ దశరథ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీదకి సగౌరవంగా వచ్చి మెహర్ గారితో ఉన్న అనుబంధాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మెహర్ గారి గురించి వాళ్ళందరూ చెప్తున్నట్లే నేను చెప్పేది, వెరీ స్వీటెస్ట్ సోల్,
చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. నిజంగా చాలామంది ప్రాణాలు కూడా ఆయన వల్ల కాపాడబడ్డాయి. భుజాన్ని వేసుకొని హీరోల దగ్గరికి తిరిగి డైరెక్టర్లందరికీ మెసేజ్లు పెట్టి బోల్డ్ అంత ఫండ్ కలెక్ట్ చేసి చాలామంది మిత్రులకు ఆయన హెల్ప్ చేశారు. చాలామంది ప్రాణాలతో ఉన్నారనడానికి కూడా మేయర్ గారే కారణం అని నేను అన్డౌటెడ్లీ చెప్పగలను. ఆయన అంత పెయిన్ తీసుకొని చేశారు. అండ్ మనం ఏదో మెసేజ్ పెట్టినంత మాత్రాన ఎవరు డబ్బులు ఇవ్వరు. 1-2 సార్లు ఫాలో చేసి, కొంతమంది రిజెక్షన్ మోడ్లో ఏదో ఒక మెసేజ్ పెడతారు, అవన్నీ ఆయన పట్టించుకోకుండా ఈవెన్ నాకు తెలిసి నాతో సహా చాలామందికి కొంచెం కథ బాగున్నా, ఆయన కాస్త కథ నచ్చినా తనే ఓపిక్గా హీరోలతో మాట్లాడి నెరేషన్లు ఇప్పిస్తూ ప్రాజెక్టులు సెట్ చేసి చాలామంది డైరెక్టర్లకు ఆయన ఎంతో సహాయం చేశారు, చేస్తూనే ఉన్నారు. అలాంటి మంచి మనిషి ఇంత పెద్ద పోస్ట్కి వెళ్ళటం నిజంగా మా తెలుగు డైరెక్టర్స్ అందరికీ ఒక హ్యాపీ మూమెంట్ అండ్ అదృష్టం అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీఎఫ్ ట్రస్ట్కి కూడా మెహర్ గారు ట్రెజరర్గా ఉన్నారు. అంటే ట్రస్ట్ అంటే మన తెలుగు డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించిన అమౌంట్లన్నిటినీ కాపాడడానికి పెట్టిన వ్యక్తి మళ్ళీ మెహర్ గారే. ఎందుకనంటే ఆయన ఉంటే 100% ఎలాంటి ఫైనాన్షియల్ క్రైమ్స్ జరగవు. అండ్ ఆయనే ఇంకో రూపాయికి తక్కువకైనా అప్పుడు ల్యాండ్ కొందామని తిరిగినప్పుడు ఆయన ఆలోచన. ఈవెన్ చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ టైంలో కరోనాకి అప్పుడు ఇస్తున్నప్పుడు ఓటీపీ అనే ఐడియా నేను షాక్ అయిపోయాను. అంటే 100% మిస్టేక్ జరగడానికి అవకాశం ఉన్న టైంలో ఆయన ఓటీపీ అని ఒకటి పెట్టి యాక్చువల్ మెంబర్కి ఆ ఓటీపీ వెళ్తుంది, వాళ్ళ మనుషులు మాత్రమే అవి తీసుకోవచ్చు అని బ్యూటిఫుల్ సిస్టమ్ పెట్టి, అందుకని అసలు ఇక ఎలాంటి మచ్చ లేకుండా ఆయన అవి చేశారు. వెరీ వెరీ హ్యాపీ అండి మేయర్ గారు. మీరు ఇలాంటి పొజిషన్లో ఉంటే నిజంగా మంచే జరుగుతుంది. అందుకనే భగవంతుడు ఇంకా పెద్ద పెద్ద పోస్టులో మీలాంటి వాళ్ళని పెట్టి ఇంకా మరింత మందికి చాలా సహాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అది కూడా బెస్ట్ డెసిషన్ అనిపించింది మన టీడీఎఫ్ఏ వాళ్ళకి. అక్కడ మళ్ళీ ఒక సపరేట్ యూనియన్లా ఫామ్ చేయకుండా ఈ మెంబర్లని అక్కడ మెర్జ్ చేయటం అనేది కూడా చాలా మంచి నిర్ణయం. ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అంటే మళ్ళీ అలాగే సోదరభావంతో ముందుకెళ్ళే అద్భుతమైన ఆలోచన అది. అండ్ ఈ సందర్భంగా మా మెహర్ గారిని సెలెక్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలండి. సో ఇవాళ కార్యక్రమం ఇంత బాగా ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన 99 టీవీ ఛానల్కి సంబంధించిన చీఫ్ ఎడిటర్ శ్రీ సతీష్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మెహర్ గారి గురించి, వారి రిలేషన్షిప్ గురించి షేర్ చేసుకోవడానికి వెల్కమ్ సతీష్ గారు. ఈరోజు సాయంత్రం ఇంతటి మంచి కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ మొదటిగా 99 టీవీ తరపున సాదర స్వాగతం పలుకుతున్నాం సార్. మెహర్ రమేష్ గారి సన్మాన అభినందన కార్యక్రమంలో 99 టీవీ కూడా భాగం అవ్వటం చాలా సంతోషంగా ఉంది. రమేష్ గారు, మీకు మెహర్ రమేష్ అని ఆ పేరు తల్లిదండ్రులు ఎందుకు పెట్టారో కానీ, మెహర్ అంటే పర్షియన్ భాషలో లవ్, కైండ్నెస్, గ్రేస్ అని అర్థం. సాంస్క్రిట్లో బ్లెస్సింగ్ అని అర్థం. కరెక్ట్గా ఆ పేరుకి సార్థకత చేకూర్చారు మెహర్ రమేష్ గారు ఈరోజు. ఎందుకంటే మెహర్ రమేష్ గారి కోసం ఆయన ఒక మంచి డైరెక్టరు, కొంచెం టెక్నికల్లీ ఈజ్ వెరీ సౌండ్, టెక్నాలజికల్ సేవ్ అని ఇట్లా చాలా మాట్లాడుతుంటారు. కానీ హౌ ఈజ్ కైండ్నెస్, ఆయన పేరుకి తగ్గట్టుగానే ఆయన కైండ్నెస్ ఏంటంటే 12,000 మందికి వ్యాక్సిన్లు, 40,000 మందికి నిత్యావసరాలు కరోనా సమయంలో ఆ క్రతువులో ఆయన ఒక సైనికుడిలా పనిచేయడం అనేది ఆయన పేరుకు సార్థకత చేకూర్చిన అంశం. అలాగే మీరందరూ ఇప్పుడు చెప్తున్నారు 360 డిగ్రీ కోణంలో ఆయనలో ఉన్న సుగుణాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఖచ్చితంగా ప్రపంచంలో ఎప్పుడన్నా చూడండి, ఎక్కువ మంది చెప్తుంటారు 10 మందిలో 9 మంది తన కోసం ఆలోచిస్తే, అంటే అతని కోసం అతను ఆలోచిస్తే, ఒకరు ఖచ్చితంగా సమాజం కోసం ఆలోచిస్తారు. ఆ ఒక్కరు ఎలాంటి మనుషులు అంటే మెహర్ రమేష్ గారు లాంటి మనుషులు. ఎందుకంటే ఇప్పుడు దశరథ్ గారు చెప్పారు, చాలా మంచి మాట చెప్పారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో పోటీయోగం పెరిగిపోయింది. మన ప్రాజెక్టు నాకు దక్కితే చాలు, నాకు ఛాన్స్ వస్తే చాలు, ఇదే మోటో ఎక్కువ మందిలో కనిపిస్తుంది. బట్ అది మెహర్ రమేష్ గారు ఇప్పుడు దశరథ్ గారు చెప్పినట్టుగా
అతనికి అవకాశాలు రావటము, అతను మంచి డైరెక్టర్గా ఎదగటము, అదంతా అదొక అధ్యయనం. బట్ అదే సందర్భంలో మమ్మల్ని కూడా వేరే డైరెక్టర్లకి కనెక్ట్ చేయటం, సరే వేరే నిర్మాతలకు కనెక్ట్ చేయటం, స్టోరీ నరేషన్లు ఇప్పించడం అంటే ఆ చేయూత ఎంతమందిలో కనిపిస్తుంది? అది గ్రేట్నెస్ కదా. అలాగే టీఎఫ్డిఏకి సంబంధించి ట్రెజరర్గా ఉన్నారని ఆదిత్య గారు చెప్పారు. అంటే ట్రెజరర్గా ఉండడం అంటే ఇందాక మన ఎస్కేఎన్ గారు అన్నారు, అంటే పదవులు కొందరికి అలంకారం అని అన్నారు కదా. కానీ పదవికి అలంకారం మెహర్ రమేష్ గారు అనడానికి టీఎఫ్డిఏ ట్రెజరర్గా ఆయనకున్న కాంటాక్ట్స్ని ఉపయోగించి, ఆ కాంటాక్ట్స్ టీఎఫ్డిఏ ద్వారా దానికి నిధులు సమకూర్చి మళ్ళీ దానిని సేవా కార్యక్రమాలకు ఉపయోగించే ఆలోచన చేయడం అనేది నిజంగా అది గొప్ప విషయమే ప్రస్తుత కాలంలో. మూడవది చెప్పారు, ఆట నాట ఇలాంటి వాళ్ళందరూ కాంటాక్ట్ అవుతుంటారు హీరోల కోసం, సెలబ్రిటీస్ కోసం, ఎందుకంటే అక్కడ కార్యక్రమాలు వాళ్ళు చాలా ఆహ్లాదకరంగా నిర్వహిస్తుంటారు. అప్పుడు కూడా మీరు అసోసియేషన్కి ఏమిస్తారు అంటే నాకేమిస్తారు కాదు, అసోసియేషన్కి ఏమిస్తారు, అది గొప్ప విషయమే కదా. నిజంగా మామూలుగా మనం మాట్లాడుకుంటాం టెక్నికల్లీ కూడా, రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్ అనేది. అందుకు కరెక్ట్గా మెహర్ రమేష్ గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఆయన నియమించడం అనేది రియల్లీ చాలా మంచి నిర్ణయం, సహేతుక నిర్ణయం. ఈ సందర్భంగా మీరందరూ ఆయన సేవలను గుర్తించారు. ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తూ మా 99 టీవీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీరు హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెహర్ రమేష్ గారు లాంటి వ్యక్తులు సమాజానికి కావాలి. అలాగే మరికొంతమంది వ్యక్తులు అటు సినీ ఫీల్డ్లో కానీ మిగతా ఫీల్డ్స్లో కానీ ఇలాంటి వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవుతారు, అందరికీ సహాయంగా ఉంటారు. దానివల్ల నవ సమాజం సమసమాజం స్థాపించడానికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. మరోసారి మీకు అభినందనలు సార్ మెహర్ రమేష్ గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, ధన్యవాదాలండి. దయచేసి ఆ వెనక నిల్చున్న వాళ్ళందరూ కూడా కూర్చుంటే బాగుంటుంది కదా. రమేష్ గారి గురించి మన వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం, ఆయన గురించి అందరూ మాట్లాడుతుంటే వింటూ ఉంటే బాగుంటుంది. దయచేసి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా వెనక కూర్చోవాలని మనవి. నా అభ్యర్థనని వేరుగా అనుకోవద్దు ప్లీజ్ దయచేసి. సో నెక్స్ట్ మాట్లాడడానికి రావాల్సిందిగా రాంప్రసాద్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రండి సార్, చిరునవ్వుతో డైరెక్టర్, నవ్వుతూ రావాలి మీరు కూడా. సో వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. రమేష్ అన్న గారి గురించి చెప్పాల్సిన అందరూ చెప్పేశారు. అక్కడ అన్న వస్తున్నాడా? అందరికీ నమస్కారం. మెహర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మేము తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా, మేము ఉన్న ప్రతిసారి మా వెనక ఉండి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ మా గెలుపుకు కారకులయ్యారు. అంతేకాకుండా ప్రతి కమిటీలో కూడా తను ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తూ మార్గదర్శకాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ ప్రాసెస్లోనే మన అసోసియేషన్కి ఏదో చేయాలి, ఇంకా నాట్ ఓన్లీ ఈ చించనీ కాదు, రూట్కి వెళ్ళి ఫ్యామిలీస్కి ఏదైనా అందించాలి అన్న తలంపు డిస్కస్ చేసినప్పుడే ట్రస్ట్ మ్యాటర్ వచ్చింది. అప్పుడు శంకర్ గారు, మెహర్ రమేష్ గారు, అందరూ రాజేంద్ర గారితో, మిగతా డైరెక్టర్లు అందరితో కూర్చొని ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ మోటివ్ యాక్చువల్గా ప్రతి దర్శకుడి కుటుంబానికే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో కుటుంబాలన్నిటికీ నిత్యావసర వస్తువులు ఎలా అందించాలనే ప్లాన్ చేశారు ఆ రోజున. సూపర్ మార్కెట్ నుంచి మనం ఎలా ఇవ్వగలం అంతటి ఆలోచనతో ఆ రోజున చేసి ఉన్నారు. అవి తర్వాత కరోనా, ఈ ఆచరణ కరోనాలో కొంత ఉపయోగపడింది. ఎందుకంటే కరోనాలో అంత పనిచేయటం చాలా కష్టం. మేమందరం ముక్కులో గొడ్లు కట్టుకుని ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏదో పేపర్ల మీద రాసుకుంటూ సర్వీస్ చేశాం. కానీ మెహర్ గారు కానీ శంకర్ గారు కానీ అప్పుడున్న సభ్యులు 5-6 వాళ్ళు పర్చేజింగ్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి, నాకు తెలుసు మీరు మార్కెట్కి కూడా వెళ్ళి, మళ్ళీ ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఎలా కొనాలి, ఎక్కడెక్కడ సపరేట్ చేయాలి, సాగ్రిగేట్ చేయాలి, వాళ్ళందరి చేత ప్యాకెట్లు చేయించి వ్యాన్లు మాట్లాడి, అప్పుడు అసలు వ్యాన్ సర్వీసులు కూడా లేవు, అలాంటిది వ్యాన్స్కి వాళ్ళకి భరోసా ఇచ్చి ఇంటి దగ్గరికి వ్యాన్ వెళ్ళి ఇచ్చే సిస్టము. ఆ సిస్టమ్ నిజంగా గ్రేట్ అని ఆ రోజుల్లో. ఎందుకంటే ఎంతోమంది మళ్ళీ వచ్చి క్రౌడెడ్గా ఆఫీస్ దగ్గర ఉండి సరుకులు తీసుకోవటం కంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికే ఇచ్చేస్తే వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. అంత
గ్రౌండ్ లెవెల్స్కి వెళ్ళి సర్వీస్ చేశారు కాబట్టే ఆ సిసిసికి ఆ రోజున అంత పేరు వచ్చింది. అంతటి సేవాభావం ఉంది కాబట్టే వారి సర్వీసులను గుర్తించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్డిసికి వైస్ చైర్మన్గా ఎన్నుకుంటే ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీ నుంచి ఉన్న భరత్ భూషణ్ గారిని చైర్మన్ చేసిన తర్వాత మేహర్ రమేష్ గారిని వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఎంత ఆనందం చేసిందంటే మార్గదర్శకత్వం కావాలి ఒక కమిటీకి. అది మేహర్ రమేష్ ద్వారా అవుతుందని నేను చాలామంది ద్వారా విన్నా. అది అంటే కమిటీలో అందరూ ఉన్నారు. మేహర్ రమేష్ గారి గురించి ఆ రోజు చాలా గొప్పగా చెప్పుకున్నాం. దాని వైస్ ప్రెసిడెంట్ అనేది క్రియేట్ చేసి లేని జీవోని కూడా క్రియేట్ చేసి గవర్నమెంట్ అంత గొప్పగా చేసిందంటే వారి సేవా దృక్పథమే కాదు, వాడి ఆలోచన పరిధి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి హెల్ప్ అవుతుంది. అన్న నా తరపున ఒకటే రిక్వెస్టు, చెన్నైలో ఉన్నప్పుడు డైరెక్టర్స్ కాలనీ అంటే చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ డైరెక్టర్స్ కాలనీలో మనం కొంచెం లేట్గా వచ్చాం 80sలో, అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఫర్దర్గా ఎప్పుడన్నా డైరెక్టర్స్ కాలనీ కుదురుతుందా అనుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో డైరెక్టర్స్ కాలనీ పెడితే ఎంతోమంది ముందుకు సహాయం చేస్తామని ఆ రోజు అనుకున్నాం. కానీ కుదరలే. ఇక్కడ చిత్ర పరిశ్రమ అయిపోయింది మొత్తానికి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో స్థాపించే చిత్ర పరిశ్రమలో డైరెక్టర్స్ కాలనీ ఒకటి క్రియేట్ అయితే డెఫినెట్గా చాలా అద్భుతంగా ఉంటుంది. అది చిరకాలం నిలబడిపోద్ది. డైరెక్టర్ యొక్క విలువ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సినిమాలు డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. ఇంతకుముందు నిర్మాత డైరెక్టర్ కలిసిన కొన్నాళ్ళు తర్వాత హీరో చేతుల్లోకి వెళ్ళిందంటారు. అదేం లేదు, వాళ్ళ డైరెక్టరే ముఖ్యం. ఆ డైరెక్టరే ఎంత విలువగలడో రేపు ఆంధ్రప్రదేశ్లో డైరెక్టర్స్ కాలనీ క్రియేట్ అవుతుందని నమ్మకం ఉంది. ఆ దిశగా మీ అందరూ ఆలోచన చేస్తారని మనసు కోరుకుంటూ ఇవాళ మీకు సన్మానం చేసుకునే అవకాశాన్ని మా అసోసియేషన్కి ఈ ఆలోచన కలిగి మీకు చేస్తున్నందుకు కూడా ఎంతో అదృష్టం భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు, ధన్యవాదాలండి. నెక్స్ట్ సముద్ర గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. టీఎఫ్డిఏ వైస్ ప్రెసిడెంట్, అలాగే రీసెంట్గా ఏపీఎఫ్డిసికి బోర్డు మెంబర్గా ఎన్నికైన సందర్భంగా ముందుగా మీకు శుభాభినందనలు సార్. థ్యాంక్ యూ. రమేష్ అన్నలో 2 మాటలు. మన టీఎఫ్డిఏ సోల్జర్ ఆయన. థ్యాంక్ యూ అన్న. అలాగే ఆయనకున్న గుడ్ రిలేషన్, ఎంత మంచి గుడ్ రిలేషన్ అంటే ఎంతమందితోటి, ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో, స్టార్ హీరోస్తో, ప్రభుత్వాలతో ఉన్న గుడ్ రిలేషన్తో డెఫినెట్గా మన టీఎఫ్డిఏకి, మన చిత్ర పరిశ్రమకి, ఏపీ ఎఫ్డిసిలో మాత్రం ఒక చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే మనకి అండగా మనందరం అభిమానించే మన స్టార్స్, మన మంచి హీరోలు పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరితో మంచి స్నేహం ఉంది అన్నయ్యకి. డెఫినెట్గా అక్కడ చిత్ర పరిశ్రమ అక్కడ కూడా డెవలప్ అయ్యే విధంగా ఆయన చేస్తారు. ఆయన తోడుగా మేమున్నాం, మనందరం ఉన్నాం. తప్పకుండా అక్కడ రాంప్రసాద్ అన్నయ్య అన్నట్టు డెఫినెట్గా డైరెక్టర్స్ కాలనీ పడి తీరిద్ది. మేము డిస్కస్ చేసిన దాంట్లో కూడా ఏమేమి కావాలి, ఏమేమి చేయాలనేది చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు అన్న. డెఫినెట్గా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా ఆ రిపోర్ట్ అంతా తీసుకొని డెఫినెట్గా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. ఇవన్నీ తప్పకుండా చేస్తాము అని చెప్పేసి ఇంకొక మ్యాక్సిమం 10-15 డేస్లో ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేస్తారు. మీలాంటి మంచి మనిషిని వైస్ చైర్మన్గా నియమించినందుకు కాంగ్రెస్ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా టీఎఫ్డిఏ సోల్జర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సముద్ర గారు ధన్యవాదాలు. నెక్స్ట్ శైలేష్ కొలను గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు చాలా మంచోళ్ళు అన్న. మీరు బాగుంటే 10 మంది బాగుంటారు. సో నాకు మీరు టీఎఫ్డిఏలో నేను అసోసియేట్ అయిన తర్వాతనే నాకు మీరు పరిచయం. ఇంతకుముందు మీ గురించి చాలా విన్నాను. బట్ నేను జాయిన్ అయిన తర్వాత నోటీస్ చేసింది ఏంటంటే ఎవరికన్నా అవసరం అంటే ఫస్ట్ వచ్చి నిలబడే వాళ్ళల్లో ఫస్ట్ ఉంటారు మీరు. సో మీరు ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల ఇంకో 10 మందికి మంచే జరుగుద్దని చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ విత్ ద న్యూ రోల్ అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద ఏపీ గవర్నమెంట్ ఫర్ చూసింగ్ సంబడి హూస్ యాజ్ స్వీట్ అండ్ యాజ్ కైండ్ యాజ్ అవర్ మెహర్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ గారు. అలాగే శ్రీ రాజా వన్నెం రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నానండి మెహర్ రమేష్ గారి గురించి మాట్లాడడానికి. మెహర్ రమేష్ గారిని చాలా దూరంగా చూశాను, అందరూ చెప్పుకోవటమే కానీ ఇప్పుడు ఆయనతో నాకు డైరెక్ట్ ఇది లేదు.
కానీ ముక్కుకి గుడ్డ కట్టుకొని ఇంట్లో భార్య భర్తతో మాట్లాడటానికి, భర్త భార్యతో మాట్లాడటానికి, తల్లిదండ్రులు కూడా దూరంగా పెట్టి ఎక్కడో ఉన్న టైంలో కరోనా విషయంలో ఆయన చేసిన కార్యక్రమం చూస్తే చాలా వండర్ అయిపోయాను. దానికి తోడుగా మన యాక్చువల్గా ఒక ఫండ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలి, ఎలాగ పంచాలి, ఎక్కడ మిస్ అవ్వకూడదన్న ఆ కార్యక్రమాన్ని వారిద్దరూ సార్ ఎంత అంటే చెప్పటానికి చాలా కావాలి దానికి. అంత తెలివితేటలుగా ఇందాక 360 degrees ప్లాన్ చేసి ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత నేను మెహర్ రమేష్ గారికి ఫ్యాన్ అయిపోయాను అప్పటి నుంచి. అంటే ఏమండి, ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుంది. ఆయన తెలుసుకుంటే 6 నెలలకు సినిమా చేయలేడా? కానీ 10 మంది బాగుండాలి, తర్వాత నేను నా గురించి ఆలోచించుకుంటా అన్న వ్యక్తుల్లో మెహర్ రమేష్ గారు ఒక వ్యక్తి. రీసెంట్గా నేను ఒక చిన్న ఫోన్ చేశా. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు చేశాను ఒక చిన్న పని మీద. ఆయన రాత్రి 11ంటికి అప్పుడు చూశారట. హెల్త్ బాగాలేదు, ఇప్పుడే చూశానండి అంటే చిన్న విషయం చెప్పా. మళ్ళీ 10 రోజుల తర్వాత ఆయన మెసేజ్ పెట్టారు, సార్ మీ కార్యక్రమం నేను చెప్పాను, కంగారు పడొద్దు అని. అంటే ఒక మనిషి తన గురించి ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచించే మనుషుల్లో ఫస్ట్ వ్యక్తి మెహర్ రమేష్ గారు. అటువంటి మెహర్ రమేష్ గారిని పోస్టు లేకపోయినా ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఒక పోస్ట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్లో ఎందుకు పెట్టారు అనే దానికి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో మన ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుకు ఎక్కువ స్ప్రెడ్ అవ్వాలి అనే థాట్లోనే చేశారు. అది ఎవరిని పెడితే బెటర్గా ఉంటుంది అని చాలా మంచి వ్యక్తిని పెడతాం జరిగింది. భగవంతుడు ఆ విధంగా ఈ కార్యక్రమాలన్నింటికీ 10 మంది బాగుండాలి అనుకున్నప్పుడు ఇటువంటి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. భగవంతుడు ప్రతి పైన చూస్తూ ఉంటాడు. అది మెహర్ రమేష్ గారి విషయంలో జరిగింది. డెఫినెట్గా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మద్రాసులో ఎలా అయితే డైరెక్టర్ కాలనీ ఉందో అది కూడా డెఫినెట్గా మెహర్ రమేష్ గారు చేస్తారు. ఆయన ఆ నమ్మకం ఉంది. లేదు కూడబడి చేయించుకుంటాం, ఎందుకంటే మనందరికీ అది ఉంది కాబట్టి. డెఫినెట్గా మెహర్ రమేష్ గారిని ఆ పోస్ట్లో కూర్చోబెట్టి మనందరికీ బాగా ఒక మంచి మనిషిని మంచి త్రోలో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆదిత్య గారు ఏ విధంగా వాడిని సన్మానం చేసుకోవాలి అనుకుంటున్న టైంలో ఒక 99 టీవీ, మన మ్యూజిక్ రిషి మ్యూజిక్ వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మెహర్ రమేష్ గారు, ఆ భగవంతుడు డెఫినెట్గా మీకు ఇంకా 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 10 మందికి ఇంకా ఎలా హెల్ప్ చేయాలి, ఇంకా 1000 మందికి ఎలా చేయాలి, 1,00,000 మందికి ఎలా హెల్ప్ చేయాలి అనే పోస్ట్ని మీకు ఆ భగవంతుడు డెఫినెట్గా ఇస్తారని కోరుకుంటూ, మద్రాసులో ఉన్నప్పుడు రండి హైదరాబాద్కి అన్నారు, వచ్చాం, బ్రహ్మాండంగా ఉన్నాం. ఇప్పుడు కూడా హైదరాబాద్ నుంచి క్షేమంగా వెళ్దాం ఆంధ్రాకి, లాభంగా అక్కడే ఉందాం, లాభంగా రావద్దు, క్షేమంగా వెళ్దాం, క్షేమంగా అక్కడే ఉందాం. మనకు వచ్చి ట్యాక్స్లన్నీ ఆంధ్ర గవర్నమెంట్ కడదాం, అక్కడ మనం డెవలప్ చేద్దాం, అటు ఇటు తిరుగుదాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీరామాదిత్య గారిని వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్. సో మెహర్ రమేష్ గారు అనగానే నాకు ఒక 4-5 ఇన్సిడెంట్స్ బాగా గుర్తున్నాయి. నాకు ఫస్ట్ మీరు ఎట్లా పరిచయం అంటే బిల్లా నా ఫేవరెట్ ఫిల్మ్ మాట. నేను ఇంజనీరింగ్ ఒక పెద్ద సబ్జెక్ట్ బంక్ కొట్టి మార్నింగ్ షో వెళ్ళి చూశాను. సో అలా ఫస్ట్ మీరు పరిచయం. బట్ ఇండస్ట్రీకి వచ్చినాక నాకు మీరు ఇంకా బాగా తెలిసింది ఏంటంటే, నేను సమీర్ రెడ్డిని ఒక కెమెరామెన్తో వర్క్ చేస్తున్నా, షూట్ జరుగుతుంది, షూట్ మధ్యలో
మీరు ఫోన్ చేస్తున్నారు ఆయనకి, చేసి ఇంత అమౌంట్ ఫస్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయంటున్నారు, ఎందుకు అని అర్థం కాలేదు. దెన్ నాకు సమీర్ రెడ్డి చెప్పారు, ఒక కెమెరా అసిస్టెంట్కి ఎవరికో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్ సర్జరీ హాస్పిటల్ అవుతుంటే మీరు ఒక 4 కెమెరామెన్కి ఫోన్ చేసి, మీ ఫ్రెండ్స్ ఇంకో 3 డైరెక్టర్లకు ఫోన్ చేసి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 hour యూ గాట్ ద ఎంటైర్ అమౌంట్ అండ్ ఆపరేషన్ చేయించారు. అండ్ దట్ వాజ్ వెరీ వెరీ అంటే టు నో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత నేను ఒక పెద్ద కథ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదంగానే సడన్గా ఆయనకి ఫోన్ చేశాను. ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎంతో వామ్గా ఫుల్గా విని మంచి సజెషన్స్ ఇచ్చి, అంటే ఆ కాన్వర్సేషన్ తర్వాత ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎవరి దగ్గర వెళ్ళి నేను ఇంత పెద్ద కథ చేద్దాం అనగానే వాళ్ళు ఏం చెప్తారు, అరే ఇప్పుడు అవ్వదరా లైట్ తీసుకొని. బట్ ఐ థింక్ యూ గైడెడ్ మీ సో వెల్, దట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ద బెస్ట్ కోవిడ్లో అయితే అందరం ఇందాక రాజారాం రెడ్డి గారు అన్నట్టు అందరూ ఇంట్లో భయపడుతుంటే మీరు యాజ్ అ వారియర్ వెళ్ళి ఫ్రంట్ లైన్లో నుంచోని యూ మేడ్ సంథింగ్ ఇంపాసిబుల్ పాసిబుల్ అండ్ సేవ్డ్ అ లాట్ ఆఫ్ లైఫ్స్ అండ్ దట్ వాజ్ సూపర్బ్. అండ్ అన్నిటికన్నా మిమ్మల్ని క్లోజెస్ చూసింది ఏంటంటే TFDలో ఒకసారి ఎప్పుడైతే మేము ఈసీలో ఉన్నప్పుడు, మీరు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడైతే నుంచుంటారో అక్కడే ఫుల్ వైబ్ ఉంటుందన్నమాట. అంటే ఒక పెద్ద అండలా ఉంటుంది. అండ్ ద వే యూ గైడ్ అండ్ అంటే మీ సిన్సియారిటీ అండ్ యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐ హ్యావ్ మెట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. అంటే ఫర్ ఎనీథింగ్ వీ కెన్ సింప్లీ గో టు యూ. అండ్ ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్ అవ్వటం ఇప్పుడు ఎలా ఉందంటే, రేపు ఆంధ్రప్రదేశ్ షూట్ చేయాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చేసేద్దాం, ఎందుకంటే మేయర్ గారు ఉన్నారు కదా, అయిపోతుంది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈజీగా అని. సో ఏదైనా లొకేషన్ ఫస్ట్ అటే వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ వస్తుంది. సో రియలీ థ్యాంక్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ చూసింగ్ ద మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్. థ్యాంక్ యూ అండి. నాకైతే ఒకటి అర్థమైందండి, రమేష్ గారు అంటే మీకు ఎంత ప్రేమ నాకు అర్థమైంది మీరు మాట్లాడే తీరులో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. నెక్స్ట్ ఇప్పుడు నవీన్ మేడారం గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. నాకు మెహర్ సార్తో పరిచయం ఎలా అంటే, నేను ఒక పెద్ద సినిమా తీసి నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన నా నంబర్ తీసుకొని మరి కాల్ చేసి, నువ్వు వచ్చి కలువు, ఏం పర్లేదు ఇంకో సినిమా తీయొచ్చు అని చెప్పి నాతో ఆల్మోస్ట్ 1 hour తను కూర్చొని మాట్లాడడం, అంటే అప్పుడున్న స్టేట్లో నాకు చాలా బలంనిచ్చింది. ఎవరో తన కింద అసిస్టెంట్ ఒక బుక్ రాశాడంటే 10 మంది పెద్ద డైరెక్టర్లను పిలిచి, సందీప్ రెడ్డి వంగ, వీళ్ళందరూ సాయి రాజేష్, వీళ్ళందరినీ పిలిచి అతనికి బుక్ లాంచ్ చేయడం, మీకు అవసరం లేదు సార్, అది ఆయన చేశారు. ఎలక్షన్స్ అప్పుడు మీరు ఓటేసి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడే నిల్చున్నారు అయిపోయే వరకు. సో దిస్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీకు ఈ పోస్ట్ వచ్చిందని తెలియగానే. నేను లండన్లో ఒక 15 years ఉన్నాను సార్. అక్కడ ఫిల్మ్ మేకర్స్కి, ఫస్ట్ టైమర్స్కి చాలా సదుపాయాలు ఉంటాయి అంటే గవర్నమెంట్ నుంచి. సో అలాగా మీరున్న ఈ పోస్ట్లో ఏమన్నా సబ్సిడీలు కానీ, కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్కి హెల్ప్ కానీ, వాళ్ళు చేయడానికి ఏదైనా ప్రాజెక్ట్కి కొంచెం ఫండ్స్ కానీ మీరు ఏదైనా తేగలిగితే దట్ విల్ బి అమేజింగ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నవీన్ గారు ధన్యవాదాలు. నెక్స్ట్ పలాసా మూవీ అండ్ మట్కా మూవీ డైరెక్టర్ కరుణ్ కుమార్ గారిని సగౌరవంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు అనగానే నక్లెస్ గొలుసు గుర్తొస్తుంది. అందరూ గుర్తు చేసుకున్నట్టుగానే నేను రమేష్ గారిని గుర్తు చేసుకుంటాను. నాకు ఒక 2 సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ది పలాసా చూసి ఆయన నా నంబర్ తీసుకొని కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాక దాదాపు ఒక 2 hours కూర్చున్నాము. 2 hours కూర్చొని మాట్లాడాము. తర్వాత నేనేం చేస్తానంటే, నేను కథలు రాస్తాను అంటే లిటరేచర్లో ఉన్నాను, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను మీకు డైలాగ్ రైటర్ అవకాశం ఇస్తాను ఒక పెద్ద సినిమాకి, రాస్తారా అని అడిగారు. ఖచ్చితంగా రాస్తాను సార్ అన్నాను. తర్వాత ఆయన విజయ్ పేరు, నేను ఇటువైపు సినిమాలు చేసుకున్నాను, బట్ ఖచ్చితంగా రాస్తాను సార్, మీరు ఎప్పుడు పిలిచినా సరే వచ్చి రాస్తాను. రెండోది, మొన్న రీసెంట్గా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్లో నా చిన్న కొడుకు బ్యాండ్లో కీబోర్డ్ ప్లే చేశాడు. సో వాడు వచ్చి రెగ్యులర్ని వాడు ఫస్ట్ డేనే నాకు చెప్పాడు అనమాట, నేనేం చెప్పట్లేదు, అదంటే వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఇప్పుడు నా పేరంతా ఏం చెప్పకుండా వాడు ఇచ్చేసాడంట. అయితే రిహార్సల్ జరుగుతున్నంతసేపు వెళ్ళి మీరు అదే తిన్నారా లేదా, ప్రాపర్గా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి నిలబడి చాలా కేర్ తీసుకున్నారు. అసలు మాలాంటి మ్యూజిషియన్స్ దగ్గరికి వచ్చి మేము ఏదో ప్రాక్టీస్ చేసుకుంటుంటే అంత పెద్ద ఆయన వచ్చి ఎందుకు అంత చేస్తున్నారు నాన్న అని వాడు అడిగాడు. ద సేమ్ టైం లాస్ట్లో
వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారంట. దానికి ఇక్కడ కూడా మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాకే చెప్పాను. ఇదంతా పక్కన పెడితే మెహర్ గారి గురించి నేను విన్నది ఏంటంటే ఆయనకి విపరీతమైన వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది సినిమాల్లోన. చాలా అంటే ఏ సబ్జెక్ట్ అయినా సునాయాసంగా మాట్లాడగలుగుతారు సినిమాకి సంబంధించిందని. తర్వాత విపరీతమైన ధారణా శక్తి ఉంటుందని చాలామంది చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకునేది మెహర్ రమేష్ లాగా నీకు కథ చెప్పడం వస్తే నువ్వు ఎవరినైనా ఒప్పించవచ్చు అని చెప్తారు. ఇది మీరు చాలామంది వినుంటారు. ఇక్కడ చెప్పడం మీకు నచ్చిందో నచ్చలేదు కానీ ఇది ఖచ్చితంగా చెప్తారు. మెహర్ రమేష్ కథ చెప్పినట్టు మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా ఎవరైనా మీతో సినిమా చేస్తారని చెప్తారు. అలాంటి మెహర్ రమేష్ గారు ఇప్పుడు నేను ఆయన చేసిన సేవ, మిగతా పనులు ఇవన్నీ కూడా అందరూ చెప్పారు. ఆయన గొప్పతనం మిమ్మల్ని కొత్తగా చెప్పక్కర్లేదు. బట్ నా దగ్గర నుండి ఒక చిన్న విన్నపం ఉంది సార్. ఎన్ఎఫ్డిసి ఎలా అయితే ప్రతి ఏటా కొన్ని సినిమాలని అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో చెప్పలేని సినిమాలు కొన్ని ఉంటాయి. అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలు లేకపోతే కమర్షియల్ సినిమాలు, బట్ ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి కథలు కూడా చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు సత్యజిత్ దగ్గర నుండి చాలామంది అలాంటి కథలు చెప్పొచ్చు. ఆ కథలకు పెద్ద బడ్జెట్ కూడా ఏమవ్వదు. గవర్నమెంట్ తలుచుకుంటే చాలా ఒక డెలిగేట్స్ పార్టీకి అయ్యే ఖర్చులో ఒక సినిమా తీయచ్చు. బట్ చాలా మంచి కథలు చెప్పొచ్చు. ఆ కథల్ని తెలుగు నేల నుండి, ఎందుకంటే ఇది తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు అంతా చేస్తున్నారు సార్. మనకి దురదృష్టవశాత్తు ఇంతకుముందు లేదు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు. సో మీరు ఖచ్చితంగా అలాంటి అంటే నేను కొంచెం ఆ ప్యారలల్ సినిమా వైపు కొంచెం అలాంటి సినిమాలు చేయాలన్న తపన ఉన్నవాడిని కాబట్టి నేను నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము మెయిన్ సినిమాలు చేస్తూనే ఉంటాం అంటుంటాం కానీ బట్ కొన్ని కథలంటే వెళ్ళి ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే కమర్షియాలిటీ. బట్ ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి సినిమాలని చేసి దాన్ని మనం ఇంటర్నేషనల్ వైజ్గా అవార్డులకి వీటంటికి పంపించవచ్చు. ఎందుకంటే మీ అందరూ స్క్రూటినీ ఉంటుంది కాబట్టి ఆ దిశగా మీరు కృషి చేసి. రెండవది చాలా రోజులైంది సార్, మళ్ళీ అవార్డులు కావాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుండి అవార్డులు కావాలి, అవార్డులు పెట్టాలి. ఎందుకంటే డైరెక్టర్ జాబ్ అనేది మీకు తెలియదేం కాదు. డైరెక్టర్స్కి కానీ లేకపోతే కళాకారులకు కానీ మనకు వచ్చే డబ్బుల కంటే మనకు వచ్చే చప్పట్ల మీద ఉండే ఆ ఒక్క ప్యాషన్ ఒక్కటే మనల్ని ఇప్పటిదాకా నిలబెడుతుంది. సినిమా నుంచి మనం బయటికి వెళ్ళాం. ఆ చప్పట్లు రెగ్యులర్గా వినిపిస్తూ ఉండాలంటే ప్రభుత్వం సైడ్ నుండి కూడా చిన్న సహకారం కావాలి. ఆ ఇచ్చే ఒక చిన్న బొమ్మో లేకపోతే ఒక కప్పే సాలువో ప్రభుత్వం నుండి కప్పినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అయితే అంటే ఒక ప్రైవేట్ ఈవెంట్లో దుబాయ్లో మేము తీసుకున్నా సరే అది మన గవర్నమెంట్ మనల్ని గుర్తించిందన్న గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అవార్డులు మాత్రం మీరు కొంచెం తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా డైరెక్టర్స్ కాలనీ ఇవన్నీ అడిగారు, అవన్నీ నేను కూడా అడుగుతున్నాను. వాళ్ళందరితో పాటు మాకు కూడా అందులో చోటు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు. అంటే ఈ పోస్టులోకి మీరు వచ్చినందుకు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ అర్జీలన్నీ రాసేసుకున్నారా సార్ రమేష్ గారు? సో నెక్స్ట్ టీఎఫ్డిఏ జనరల్ సెక్రటరీ పివి రామారావు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వీరి ప్రసంగం తర్వాత రమేష్ గారికి సంబంధించిన ఒక ఏవి చూసేసి రమేష్ గారి సన్మాన కార్యక్రమం. అందరికీ నమస్కారం అండి. మెహర్ రమేష్ గారు ఆంధ్ర ఎఫ్డిసి వైస్ చైర్మన్గా అయినప్పుడు మా దర్శకులందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. టీఎఫ్డిఏ మెంబర్ అందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. మా కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకులు ఆయన క్యారెక్టర్ గురించి కానీ ఆయన చేసిన పనుల గురించి కానీ చాలా చెప్పారు. ఆ చెప్పిందే నేను మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఆయన గురించి అందరికీ తెలుసు. ఈసారి ఎలక్షన్ అయినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా నాకు పర్సనల్గా ఫోన్ చేసి, రామారావు గారు మీరు ఛానల్ నుంచి ఉన్నారు, ఈసారి సరైన పోస్టులో పడ్డారు, మీరు టీఎఫ్డిఏ అభ్యున్నతికి పాటుపడండి అని నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా వైస్ చైర్మన్ పోస్ట్ క్రియేట్ చేసింది. ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు, ఆంధ్రప్రదేశ్ తొలి వైస్ చైర్మన్గా. అలాగే ఆయన ఆ పోస్ట్కి వన్నె తెస్తారని మన టీఎఫ్డిఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేలా ఆయన చేయగలరని మన టీఎఫ్డిఏ తరపు నుంచి నేను ఆయన్ని అభినందిస్తున్నాను, అలాగే నమ్ముతున్నాను. ఆయనకి సపోర్ట్గా టీఎఫ్డిఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ అభ్యున్నతికి తోడుగా ఉంటారని నేను టీఎఫ్డిఏ తరపున ఆయనకి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రామారావు గారు. సార్ శంకర్ గారు ఇందాక తొందర పెట్టాను అన్నారు, ఏమైనా మాట్లాడితే వచ్చి మాట్లాడచ్చు సార్, ఏమైనా గుర్తొచ్చి ఉంటే. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొంతమందికి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. అసలు కాన్ఫిడెన్సే ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. కానీ మెహర్ గారిని చూస్తే
కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఏ విషయంలో అయినా సరే 100% అనమాట. నాకే భయం వేస్తుంది, ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి తనకనేది. సో తన నుంచి మనం నేర్చుకోవాల్సింది అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, అది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, కాన్ఫిడెంట్. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడంటే ఏ విషయంలో అయినా సరే చాలా క్లారిటీ, కాన్ఫిడెంట్ రెండు ఉంటాయి తనకి. ఈ విషయం తన నుంచి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇందాక చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. బట్ ఆ కాన్ఫిడెన్స్ మాత్రం రిజంబ్లెన్స్ ఎగ్జాంపుల్ మాత్రం మేయర్ గారే, అది చెప్పేయచ్చు మనం గ్యారంటీగా. సో మనందరం కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ లేని వాళ్ళు, ఉన్న వాళ్ళతో ప్రాబ్లం లేదు, నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు లేని వాళ్ళు, ఆ లేని వాళ్ళు పెంచుకోవటం మంచిది. థ్యాంక్ యూ సార్. మీతో మళ్ళీ మాట్లాడించకపోతే నాకు నిద్ర పట్టేది కాదు ఇవాళ. అయ్యో అనవసరంగా తొందర పెట్టి ముందే పిలిచేశానా అని. థ్యాంక్ యూ సో మచ్. సో మెహర్ రమేష్ గారి గురించి మీ అందరికీ ఆయనతో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా పంచుకున్నందుకు ధన్యవాదాలు. సో ఈనాటి కార్యక్రమానికి అసలు ఘట్టం మెహర్ రమేష్ గారిని మనం అందరం సత్కరించుకోవడం. దానికంటే ముందు రమేష్ గారి గురించి ఒక 2 నిమిషాలు ఏవి తయారు చేసాం, దయచేసి ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి విజయానికి ఒక కథ ఉంటుంది, ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. కానీ కొందరి ప్రయాణం వ్యక్తిగత విజయంతో ఆగిపోదు, ఒక రంగం అభివృద్ధికి దారి చూపే బాధ్యతగా మారుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న పేరు మెహర్ రమేష్ గారు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రపంచంలో కొనసాగుతూ కథలపై అవగాహన, సాంకేతిక నైపుణ్యం, నిర్మాణ వ్యవస్థపై అనుభవం, అగ్రనటులు, నిర్మాతలతో కలిసి పనిచేసిన అనుభవంతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకున్నారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని, ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి, పర్యాటకానికి, సంస్కృతికి బలమైన వేదిక అని నమ్మిన వ్యక్తిగా పరిశ్రమలో తన స్థానాన్ని నిర్మించుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో TFDA ఆధ్వర్యంలోని కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా 12,000 మందికి వ్యాక్సిన్లు, 40,000 మందికి నిత్యావసర సరుకులు అందించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ మెహర్ రమేష్ గారి పర్యవేక్షణలో, చిరంజీవి గారి ఆలోచనతో, నాగార్జున గారితో పాటు పలువురు సినీ ప్రముఖుల సహకారంతో నిర్వహించబడ్డాయి. ఎందుకంటే నేను 28 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్సర్గా పనిచేస్తున్నాను. నేను శంకర్ అన్న, మన మెహర్ రమేష్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి గారు అనేది చాలా సూపర్ సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. ప్రతి సినీ విభాగానికి అండగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో సేవలను సమన్వయం చేసిన సైనికుడిలా మెహర్ రమేష్ గారు పనిచేశారు. ఇప్పుడు ఆ అనుభవానికే మరో గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా నియమితులై రాష్ట్ర సినీ రంగ అభివృద్ధికి తన వంతు సేవలు అందించే అవకాశాన్ని అందుకున్నారు మెహర్ రమేష్ గారు. మెహర్ రమేష్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు. ఈ బాధ్యత ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి కొత్త దిశను చూపించే అవకాశం. రాష్ట్రంలో చిత్రీకరణకు అనువైన వాతావరణం, కొత్త పెట్టుబడుల ఆకర్షణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, సినిమా పర్యాటక అభివృద్ధి, యువ ప్రతిభకు ప్రోత్సాహం, పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం, ఇలాంటి ఎన్నో ఆశయాలకు ఈ పదవి ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచ సినీ నిర్మాణ సంస్థలను ఆకర్షించే అపార సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. ఆ అవకాశాలను కార్యరూపంలోకి తీసుకురావడంలో ఈ కొత్త బాధ్యత కీలకంగా మారనుంది. సినిమా అభివృద్ధి అంటే వేలాది కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగానికి ఊతం, చిన్న వ్యాపారులకు ప్రోత్సాహం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త బలం. అందుకే మెహర్ రమేష్ గారికి లభించిన ఈ గౌరవం వ్యక్తిగత విజయానికి గుర్తింపు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ సినీ రంగ భవిష్యత్తుపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. ఈ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మెహర్ రమేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. మీ అనుభవం, మీ దూరదృష్టి, మీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ సినీ, టెలివిజన్, నాటక రంగాల అభివృద్ధికి కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలండి. కార్యక్రమం అంతా అందరూ సైలెంట్గా ఉండి చక్కగా కూర్చుంటే అందరికీ వినిపిస్తుంది. బాలకృష్ణ గారికి 3 సార్లు అప్రజాతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఈ
ఎఫ్డిసి వెనుకొని నడిపిస్తున్న బాలకృష్ణ గారికి నమస్కారాలు. మా విశ్వనాథన్ గారు ఎండి ఆఫ్ ఎఫ్డిసి, సో ఆయన కూడా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళింది, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మొన్న మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పనుల్లో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్పినాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. ఆదిత్య గారు మీరు ఇక్కడే ఉండాలి సార్. రమేష్ గారిని సత్కరించుకోవడానికి ముందుగా అతిథులైనటువంటి ఎస్కేఎన్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఎస్కేఎన్ గారు సార్, ఎస్కేఎన్ గారిని రాష్ట్రంగా ఆహ్వానిస్తున్నాను. మీ అతిథులందరూ ఇలాగ వెనకాల నిల్చుంటే లాస్ట్లో రమేష్ గారిని ఆహ్వానించేసుకుందాం. దయచేసి అందరూ కూర్చోవాలి. సో నెక్స్ట్ టీఎఫ్డిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, సభలో ఉన్న టీఎఫ్డిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాలండి. అలాగే జనరల్ సెక్రటరీ పివి రామారావు గారు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ దశరథ్ గారు, డైరెక్టర్ దశరథ్ గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే దశరథ్ గారు రండి సార్. దశరథ్ గారు, అలాగే దశరథ్ గారు అండ్ డైరెక్టర్ అండ్ శంకర్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శంకర్ గారు రావాలి. మీరందరూ ఇక్కడే ఉండాలి, మీరే సన్మానం చేసేది. సో నెక్స్ట్ కరుణ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. కరుణ కుమార్ గారు అలాగే రాజా వన్నెం రెడ్డి గారు సార్ రండి సార్. ఒకసారి బొకే తీసుకోండి సార్. శ్రీరామ్ ఆదిత్య గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీరామ్ ఆదిత్య గారు, నవీన్ మేడారం గారు, సాయి రాజేష్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నెక్స్ట్ సముద్ర గారు వచ్చారా? సముద్ర గారు ఓకే. నెక్స్ట్ రామ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సో ఇంక అందరూ వచ్చేసినట్టే కదండి. టీఎఫ్డిఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ అండ్ ఆదిత్య గారికి కూడా ఎవరైనా బొక్క ఇచ్చేయండి. సో ఓకే అంటున్నాను, జోక్స్ అపార్ట్. ఇవాళ ఇంకా ఈనాటి మన కథానాయకుడు శ్రీ మెహర్ రమేష్ గారు, నటులు, రచయిత, దర్శకులు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చప్పట్లు. సో ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. సో ఇవాళ ఈ కార్యక్రమం ఆద్యంతం చాలా బాగా సాగుతుంది. 99 టీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ సతీష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సతీష్ గారు రండి, ఒక బొకే ఇవ్వండి. సతీష్ గారు 99 టీవీ తరపున సతీష్ గారు. 99 టీవీ ఈడీ సత్యనారాయణ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. అలాగే ఎండి అనిరుద్ధ్ గారు కూడా రావాలి. 99 టీవీకి సంబంధించిన ఈడీ సత్యనారాయణ గారు, అలాగే ఎండి అనిరుద్ధ్ గారు కూడా రావాలి. రండి సార్.
సో అలాగే కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా రావాలి. దాసన్ నారాయణరావు గారి దగ్గర కో డైరెక్టర్గా వర్క్ చేసి, సారథి స్టూడియోస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి, రామోజీ సంస్థలు అలాగే ఉషా కిరణ్ మూవీస్లో ఆయన సేవలు అందించి రిటైర్ అయ్యి ఇప్పుడు విశ్రాంత ఉద్యోగిగా హ్యాపీగా ఉన్న మన కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్, నేను మళ్ళీ చెప్తాను సార్ చేతురు కానీ. సో ఇప్పుడు మన అతిథులందరి చేతుల మీదుగా మన మెహర్ రమేష్ గారికి ఘనంగా సన్మానం. ముందు ఆదిత్య గారు, అలాగే శంకర్ గారు, ఇంకా ఎస్కేఎన్ గారు అందరి చేతుల మీదుగా శాలువాతో సత్కారం అండి. సో టిఎఫ్ మకుటం లేని మహారాజు కదా మెహర్ రమేష్ గారు, ఇంకా మళ్ళీ కిరీటం ఎందుకు. మెహర్ రమేష్ గారికి ఆదిత్య గారి చేతుల మీదుగా. సో అలాగే మా సో 99 టీవీ తరఫున అలాగే రిషి మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున సార్కి పూలమాలతో సత్కారం. అలాగే మెమంటో ప్రధానం TFDA 99 రిషి మ్యూజికల్ తరఫున మెమంటో తీసుకురండి. మెమంటో అలాగే సన్మాన పత్రం కూడా. మంచి మంత్రాలు పెట్టచ్చు కదా, వేద మంత్రాలు. ప్లీజ్ వేద మంత్రాలు ప్లే చేస్తారా? ప్రభు అది మెమంటో ఇచ్చాక వేద్దాం, నిల్చోబెట్టి వేద్దాం, అది లాస్ట్లో. ఇప్పటి నుంచి మోయలేరు కదా, అందుకని. ఆదిత్య గారు సన్మాన పత్రం చదవాల్సిందిగా కోరుతున్నాను. వేద మంత్రాలు ఒక్కసారి ప్లే చేయండి దయచేసి. బహుముఖ ప్రజ్ఞాశాలి, చలనచిత్ర ధీశాలి మెహర్ రమేష్ గారికి సన్మానాక్షర పుష్పమాలికలు. మెహర్ రమేష్ గారు నటనలో సారస్యం, దర్శకత్వంలో చైతన్యం, రచనలో సృజనాత్మకత, త్రివేణి సంగమంగా అల్లుకున్న విలక్షణ వ్యక్తిత్వం మీది. దశాబ్దాల చలనచిత్ర ప్రస్థానంలో అలుపెరుగని పోరాట పటిమ మీది. కృష్ణా సలిల ధారా సమన్విత శ్రీ విజయ వాటికలో క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ ఆఫీసర్ కృష్ణమూర్తి గారు, సుబ్బాయమ్మ గారుల పుణ్య దంపతులకు ప్రేమ ఫలంగా జన్మించి, సివిల్ ఇంజనీర్గా ఉన్నత విద్యను అభ్యసించి, విదేశాలలో ఉద్యోగం, అనేక వ్యాపారాలలో విజయం పొంది, సినిమా మీద ఉన్న వాత్సల్యంతో వీర కన్నడిగా చిత్రంతో సినీ అరంగేట్రం చేశారు. అగ్రశ్రేణి కథానాయకులతో తెలుగు, కన్నడ భాషల్లో కృషి చేసిన మీ నటన, రచన, దర్శకత్వ వైదుష్యం అగ్రగణ్యం, అమూల్యం, సంతోష రసప్లావితం. తెలుగు చలనచిత్ర సీమలో మీ పైనం అమోఘం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినీ మహాసముద్రంలో గజ ఈతగాడిగా సాగుతున్న మీ వైభవం రాగల రోజుల్లో మరింత శోభిల్లాలని, రాణించాలని అభిలషిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎన్నికైన శుభవేళ మీకు అభినందన చందన చెంపక మాలికలు అందిస్తూ, శంఖచక్ర గదాధారి ఆ రమేషుడు మన రమేష్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, స్కై స్టూడియోస్ టీవీ 99 టీవీ శుభాకాంక్ష మందార మాలికలతో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ మరియు రిషి మ్యూజికల్ ఈవెంట్స్. రచన శ్రీ పి మోహన్ కుమార్ గాంధీ. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్స్ సార్. మీరు ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని, తెలుగు సినీ కళామ తల్లికి మీ సేవలు అందించాలని. ఒక్కొక్కరు రండి దయచేసి. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు దాసరి గారి దగ్గర కో డైరెక్టర్గా చేసి, సారథి స్టూడియోస్లో జనరల్ మేనేజర్గా వర్క్ చేసి, రామోజీ సంస్థల్లో ఉషా కిరణ్ మూవీస్లో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు మెహర్ రమేష్ గారిని సన్మానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా పదవిని అధిరోహించిన శ్రీ మెహర్ రమేష్ గారికి ఇవాళ ఘనంగా సన్మానం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి 99 టీవీ, TFDAలకు అలాగే
మా రిషి మ్యూజికల్ ఈవెంట్స్కి చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నందుకు. సో ఇప్పుడు గజమాలతో సత్కారం అప్పటి నుంచి మోయలేనని చెప్పి ఆపాను నేనే. సార్ రమేష్ గారు ఒకసారి నిల్చోండి సార్, మీరు నిల్చుంటే బాగుంటుంది ఇది. సో చక్కటి గజమాలతో రమేష్ గారి ఆహార్యానికి తగ్గట్టుగా మాల చేయించాం మేము ఇవాళ. సో నిజంగా ఆ శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణాలు ఎప్పుడూ మీపై ప్రసరించాలని, మీరు ఇంకా గొప్పగా వెలుగొందాలని మీ డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు కోరుకున్నట్టుగా వాళ్ళందరి తరఫున మీరు సహాయ సహకారాలు అందించాలని, టెలివిజన్ రంగానికి సినీ రంగానికి మీ సేవలు ఎప్పుడు సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. దీని తర్వాత సో సన్మాన కార్యక్రమం అందరూ ఒక్కసారి వెళ్ళి మీ స్థానాల్ని అలంకరిస్తే మనం సన్మాన గ్రహీత అయినటువంటి మన మెహర్ రమేష్ గారి స్పందనని తెలుసుకుందాం. దీని తర్వాత ఇంకొక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఉందండి. ముందుగా రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒక మైక్ ఇవ్వరా? ఒక మైక్. తెలుగు దర్శకుల సంఘం బ్రదర్స్ అందరికీ నా నమస్కారాలు. చాలా చాలా ఉద్వేగంగా ఓవర్వెల్మింగ్గా ఉంది. అందరికీ ఇంత ప్రేమ ఉందని తెలుసుకోవటం అది చాలా ఉద్వేగంగా ఉంది. నా స్ఫూర్తి, నా శ్వాస, ఇన్స్పిరేషన్ నా గాడ్, దేవుడి వల్ల ఇక్కడ దాకా వచ్చి ఉంటాం కదా, అలా కొణిదెల చిరంజీవి అన్నయ్య గారు. చిన్నప్పటి నుంచి మీ అందరూ పైకి స్టార్స్ని చూసేవాళ్ళు, నేను అన్నయ్యని చూసేవాడిని. ది బిగ్గెస్ట్ స్టార్ ఫ్యామిలీలో. నా ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అన్నయ్య ప్రాణం. అన్నయ్య ఏ సినిమా రిలీజ్ అవుతున్న సినిమాల మీద ఇంత ప్రేమ పెరగడానికి కారణం ఆయనే కదా. ఆయన బంధువు అవటం వల్ల, ఆయన కజిన్ అవటం వల్ల నేను చూసిన మెగాస్టార్ చిరంజీవి గారిని షూటింగ్, ఈ సినీ ప్రపంచాన్ని నాకు దక్కిన అదృష్టం వేరే వాళ్ళకి చాలా తక్కువ దొరుకుతుంది. ఎందుకంటే అందరూ ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చావు అని అడిగితే నేను క్యాజువల్గా చెప్తాను, నేను చిరంజీవి గారి పెళ్ళికి మెడ్రాస్ వచ్చాను, అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టే అని చెప్పేవాడిని. ఎందుకంటే ఆ పెళ్ళికి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, రాజబాబు దగ్గర నుంచి అందరూ నాకు అప్పుడప్పుడే తెలుసు. సినిమా తెర మీద ఒక సినిమాలో అన్నయ్య కుక్క కాటికి చెబుద్దాం అనుకుంటా చనిపోతారు. చల్లపల్లిలో ఉన్నాం అప్పుడు. థియేటర్లో చూసి నేను విపరీతంగా ఏడుపు, ఇంటికి అంటే నన్ను అన్కంట్రోలబుల్. థియేటర్లోంచి నేను బయటికి వెళ్ళలేదు. మళ్ళీ మా ఫాదరు ఇమీడియట్గా ఫస్ట్ రీల్ వేయించారు. ఓహో అన్నయ్య మళ్ళీ బాగానే ఉన్నాడు. ఇంక ఏ రేంజ్కి వచ్చారంటే, బాబు వీడు కూర్చుని చూస్తాడు, లాస్ట్ రీల్ వేయమాక. ఆ థియేటర్ వాడిని మా ఫాదర్ చెప్పి, ఇన్స్పెక్టర్ వాడిని, ఆ లాస్ట్ రీల్ మాత్రం వేయమాకంటే సినిమా అలాగే వేసాడు రెండోసారి చూసినప్పుడు. సో అన్నయ్య నా ప్రాణం, నాకు పిచ్చి. చిరంజీవి పేరు మీ అందరూ చిన్నప్పటి నుంచి ఇక్కడున్న ఎస్కేఎన్ నుంచి, ఎన్శంకర్ గారి దగ్గర నుంచి, రామకృష్ణ అందరూ, మీ అందరూ ఎలా అయితే చాంట్ చేసి అన్నయ్యని ఇన్స్పిరేషన్గా చూసుకుని ఇక్కడికి వచ్చారో, ఆయన నేను ఇక్కడ నిలబడి మీ ముందు మాట్లాడటానికి కారణం అన్నయ్య చిరంజీవి గారు.
నాగబాబు అన్నయ్య ఎన్సైక్లోపీడియా, ఆయన బిఏబిఎల్ చేసి నా బాల్యం అంతా ఆయన అడుగుజాడలు అంటామా, ఆయన చెప్పేది, ఆయన విషయ పరిజ్ఞానం, ఒక అద్భుతమైన జ్ఞానం ఉంటుంది నాగబాబు అన్నయ్య దగ్గర. సో ఆయన్ని చూస్తూ ఆయన గైడెన్స్లో ఉండేవాడిని నేను. అది నా అదృష్టం. అంటే ఆయన ఎప్పుడు చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటే మిగిలిన ఫ్యామిలీని అందరినీ, అంటే నాలాంటి కజిన్స్ని అందరినీ కూడా ఆయనే ఎంటర్టైన్ చేయాలి, ఆయనే ఎడ్యుకేట్ చేయాలి. ఆదిత్యకు ఆ విషయం బాగా తెలుసు. ఆయన సినిమాలో ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు నాగబాబు గారు చేసే అల్లరి కానీ చెప్పటం కానీ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేది కానీ నాగబాబు అన్నయ్య నాకు ఆ రకమైన ఇన్స్పిరేషన్. ఇంకా ఈ రోజున ఈ పోస్ట్ ద్వారా మీ ముందు నుంచోటానికి, ఈ సన్మానానికి నన్ను అర్హత చేసింది హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అన్న. ఇది ఆయన డెసిషన్, ఆయన ఆశీస్సులతోనే నాకు ఇది వచ్చింది. నేను దీనికోసం ఇలాంటితో పోస్ట్ ఉందని నాకు ఐడియా లేదు. నేను నా పనుల్లో నేను ఉండగా నాకు వచ్చిన ఒక ఫోన్ కాలు, నేను దీనిలో నన్ను ఇన్వాల్వ్ చేయాలనుకునే ఆయన ఉద్దేశం. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంతమంది మాట్లాడిన తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా నేను చెప్పగలను, నేను ఆయన కజిన్ అని నాకు ఈ పోస్ట్ ఇవ్వలేదు. నేను ఆయన బ్రదర్ కాబట్టి ఈ పోస్ట్ ఇవ్వాల. ఆయన బిగ్గర్ కాజ్ కోసం చూస్తారు. నేను ఇన్వాల్వ్ అయ్యి నేను అందరితో, నాకు గ్రూపులు లేకపోతే వర్గాలు సినిమా ఇండస్ట్రీలో రకరకాలు ఉంటాయి, నాకు అవి తెలీదు. నేను అందరితో బాగుంటాను. చిరంజీవి గారు కజను, నేను కన్నడలో సినిమా చేయటం అవ్వచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారితో సినిమా చేయటం కావచ్చు. ఫస్ట్ అన్నయ్య దగ్గరికి రావడానికే ముందు 6 సినిమాలు చేసి వచ్చాం. సో చిరంజీవి గారి నుంచి నేను నేర్చుకున్నది అదే. ఆయన ఎప్పుడు ఒక సూర్యుడిలాగా, సౌర కుటుంబంలో సూర్యుడిలాగా, ఆయన ఎప్పుడు ఆయన కాంతిలోనే మొత్తం అంతా ఉంటుంది. ఆయనకి ఇవ్వటం తప్పితే చేయటం తెలియదు. ఆయన నన్ను ఎంత ఇన్స్పైర్ చేశారు అంటే, నేను ఇందాక మీరు చెప్తున్న కరోనా క్రైసిస్ చాటి గురించి కానీ, ఆయన మేజరు, మేమందరం సోల్జర్సు. ఆయన ఇన్స్పిరేషను ఎలా ఉంటుందంటే, ఒక ఫోన్ కాల్ చేశారు ఒక ఎర్లీ మార్నింగు, నేను 1 crore అనౌన్స్ చేశాను, ఇది గవర్నమెంట్స్కి ఇస్తే గోడకేసిన సున్నంలాగే ఉంటుంది కాకపోతే ఏమీ తెలియదు, ఇండస్ట్రీ గురించి ఎవరు ఆలోచిస్తారు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వర్కర్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు, సో ఏదోటి చెయ్యాలి అంటే దానికి తగ్గట్టు నాగార్జున గారు 1 కోటి రూపాయలు. అసలు ఆ టైంలో బయటికి రావడానికే కుదరదు. ఆయన ఏదన్నా అబ్రాడ్ హాలిడేకి వెళ్ళిపోవచ్చు, కానీ చిరంజీవి గారు, మేము ఫీల్డ్లో శంకర్ గారు, నేను, భరత, సినిమా డైరెక్టర్స్ యూనియన్ నుంచి 3 పెట్టారు, మేము ఉన్నదే 7 ఆ టీంలో. ఫీల్డ్లో ఉంటే ఆయన 24 hours మా అనుకుంటే నడిపించారు. ఎవ్రీ ½ an hour 1 hourకి ఏం జరుగుతుందిరా, అంతా నువ్వు అనుకున్నట్టు అవుతుందా, మీరు అనుకున్నట్టు అవుతుందా అని శంకర్ గారికి ఒక ఫోను, నాకు ఫోన్. సో వెనకుండి నడిపించారు. ఆయన విజిబుల్గా మేము కనిపించినా మా వెనకాల ఉన్న పూర్తి పవరు ఆయనదే. ఈ డబ్బు, ఈ 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉంటే నాకు అది బ్యాంకులోనే ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే ఉంటుంది. కానీ ఇది ప్రాణాలు నిలబెట్టాలి, రెస్పెక్టబుల్గా దీన్ని దానమనో ఇంకోటనో కాకుండా దీన్ని మన వాళ్ళందరూ ఇళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వగలం. అయితే అలాగే ఇవ్వండి, గౌరవంగా ఇవ్వండి. సినిమా వర్కర్ అంటే గౌరవం పెరగాలి. ఆ కాలనీల్లో, వాళ్ళుండే బస్తీల్లో గౌరవం పెరగాలి. ఒకళ్ళు ఇంటికి వచ్చి సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఎత్తుక్కుని కేవలంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చాలామంది, ఇళ్ళు అద్దెకే ఉండే వాళ్ళు ఉంటారు. ప్రతి జూనియర్ ఆర్టిస్టు ఇంటికి కూడా వెళ్ళి మా మెహర్ బాబా ట్రస్ట్ టీము వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఒక 50 కిలోల గ్రాసరీస్ పెడతామంటే అది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తప్ప వేరే ఏం కాదు. ఒకటే అనుకున్నాం, ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, షేర్ చేయటం, ఫస్ట్ మీ ఫోన్లు పెట్టేయండి పక్కన, దీని స్టోరీస్ ఎక్కడా బయటకు రావడానికి వీల్లేదు అని ఆయన ఆజ్ఞాపించారు. శంకర్ గారిని నన్ను ఏదో ఫస్ట్ ఇచ్చిన 1 or 2 ఫొటోసు తీశాను తప్పితే
ఆ స్టోరీస్ వింటే మనం ఇచ్చిన సరుకులు వాల్యూ, ఆయన చేసిన సహాయం వాల్యూ వింటే ఎన్ని సినిమాలు తీసినా సరిపోదు. అలాంటి స్టోరీలు ఉన్నాయి. కొన్ని విని నేను తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏంటి మనం చేసింది ఇంత పెద్ద సహాయమా అని. దీని అంతటికీ కారణం చిరంజీవి గారు. ముందుకొచ్చిన మనందరి హీరోలు, ప్రొడ్యూసర్లు, చిన్న చితక 50,000, 25,000 ఇచ్చిన వాళ్ళకు కూడా చిరంజీవి గారు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. పర్సనల్గా ఫోన్ చేసి, వాళ్ళు ఎవరో తెలియదు, ఎవరో ఒకళ్ళు అన్నయ్య వీళ్ళు 25,000 ఇచ్చారు, వీళ్ళు 10,000 ఇచ్చారని నేను చెప్తే, ఇబ్బంది ఏం పెట్టకరా, నువ్వు మరీ అందరినీ ఇది నువ్వు మరీ ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని అంటే, లేదన్నయ్య ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి కదా అని నేను వచ్చి ఇది వాళ్ళందరి పని అనుకుని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియో ఇచ్చేశారు. అసలు టోటల్గా కోవిడ్లో ఆయన స్టూడియోనే 4 నెలలు వాడాం. సో ఇవన్నీ నాకు వచ్చిన పోస్టు, ఈ బాధ్యత గురించి కాకుండా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీ అందరూ మాట్లాడిన మాటల్లో తీసిన సినిమాలో ఇంకోటో దానికంటే అందరూ కూడా సేవ గురించే మనం మాట్లాడుతున్నామంటే, ఈ రోజున మన విజయం కంటే కూడా మన యాటిట్యూడ్, మన సేవా గుణమే డెఫినెట్గా ఎప్పటికైనా సరే అది చరిత్రలో ఉండిపోతుంది. దీన్ని ఒక్కసారి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని స్మరించుకుంటూ, డైరెక్టర్స్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ డైరెక్షన్, 24 క్రాఫ్ట్స్కి అండగా ఉంటారు డైరెక్టర్ అని నిరూపించిన వ్యక్తి ఆయన. డైరెక్టర్స్లో హీరో ఆయన. చిరంజీవి గారు ఎలాంటి ఇన్స్పిరేషనో ఇక్కడుండే ఫెడరేషన్ సభ్యులు, సంఘాలు అన్నిటికీ ఆయన అంత అండగా ఉన్నారు. డైరెక్షనే చేసుకుని ఆయన రాసుకుంటే కొన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన అది ఒక్కటే చేయలేదు. అది తప్ప మిగిలిన చాలా చేశారు ఆయన. అయినా సరే 100 సినిమాల పైన కంప్లీట్ చేశారు. సో దాసరి గారి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే, ఎవరికైనా సరే కష్టంలో ఆయన ముందుంటారు, తగులు తీరుస్తారు, అందరూ ఉండి ఇండస్ట్రీ ముందుకెళ్ళేలాగా చేస్తారు. అది దాసరి గారు అంటే. సో ఇది జరగాలి అని కోరుకుంటున్నాను నేను. ఇందాక మన సముద్రాబాయి అడిగినట్టు ఇదంతా చాలా పెద్ద వ్యవహారం. ఆంధ్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఇది కావాలి అది కావాలని అడగటం కంటే కూడా దాంతో మనం కలిసి ప్రయాణం చేస్తేనే దానిలో సాధక బాధకాలు తెలుస్తాయి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా రైజింగ్లో ఉన్న స్టేట్ అది, అమరావతి నిర్మించుకుంటున్న స్టేట్ అది. అక్కడ మన తెలుగు సినిమాలు అక్కడ ప్రదర్శింపబడి కోట్ల కలెక్షన్ రాబడటం కూడా ఏపీ గవర్నమెంట్కి ఎంతో మేలు చేస్తున్నాయి ఆ థియేటర్స్ కలెక్షన్స్ రూపంలో. సో డైరెక్టర్స్ కాలనీ కోసం ఖచ్చితంగా బోర్డు మెంబర్సు అండ్ అందరితో కలిసి ఖచ్చితంగా చేసి దానికి పేరు మాత్రం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాలనీ. డైరెక్టర్స్ డేనే ఆయన పేరు మీద పెట్టుకున్నాం, ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నాం. సో డైరెక్టర్స్ కాలనీకి ఆయనకంటే వేరే పేరు ఏమి పెట్టగలం. ఇప్పుడు మా బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక బోర్డు, ఒక వెరీ గుడ్ పీపుల్ అందరినీ రకరకాల ఫీల్డ్స్ నుంచి తీసుకున్నారు. నాటక రంగం నుంచి, డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చిన ఆయన్ని చైర్మన్ చేశారు. మన యాక్టర్ శివాజీ, సుమన్ గారు, ఝాన్సీ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో పాటు మన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ను కూడా ఈ బోర్డ్స్లోకి తీసుకోవడం జరిగింది. నేను లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, కానీ నాకంటే ముందు వాళ్ళందరూ చాలా కసరత్తు చేసి పెట్టిన బోర్డు ఇది. ఎనీ డెవలప్మెంట్ విల్ గో ఓన్లీ విత్ యూనిటీ. కరోనా క్రైసిస్ చారిటీ అప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి మేము చేస్తున్నప్పుడు కూడా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడటానికి ట్రై చేశారు. మేము అసలు ఏం వినొద్దు భయ్యా, మనం ఏం వినొద్దు ఆగొద్దు అనుకున్నాం, అలా చేసాం. ఇప్పుడు ఏపీలో కూడా ఖచ్చితంగా ఇది మన ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్మెంటు ఇక్కడైనా అక్కడైనా ఫైనల్గా ఎండ్ ప్రాఫిట్ ఎవరికంటే మనకే, ఇక్కడైనా అక్కడైనా. సో రేపు ఫస్ట్ సీఎంఓకి మా బోర్డు అందరూ కలిసి ఒక రెజల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ షూటింగ్ చేసుకోవాలని ఒక ప్రొడ్యూసర్ వస్తే అక్కడికి నానా ఆఫీసుల చుట్టూ తిరగటం,
ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పర్మిషన్ ఆ పర్మిషన్ తీసుకోవడం ఒక సింగిల్ విండో విధానం తీసుకురాబోతున్నాం. జస్ట్ ఎఫ్డీసీకి అప్లై చేసుకోవటం, దానిలో స్టేక్ హోల్డర్స్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, పబ్లిక్ లైబ్రరీస్, ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ జైల్స్, డైరెక్టర్ జనరల్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, 18 డిపార్ట్మెంట్స్కి వీళ్ళకి సంబంధించిన అన్ని పర్మిషన్స్ సింగిల్ విండో విధానం తీసుకురాబోతుంది. ఫస్ట్ షూట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు పూర్తిగా అక్కడే షూట్ చేశారు. అక్కడ స్టూడియో లేదు, కానీ ఒక పెద్ద షెడ్ ఏదో ఉంటే దానిలోనే ఆయన ఏసీ ఫ్లోర్ కాదు, ఇంకోటి కాదు, అక్కడే ఓజీ సినిమా, హరిహర వీరమల సినిమా ఫినిష్ చేశారు. నేను షూటింగ్ పూర్తిగా అక్కడే ఉన్నాను. మనకి బ్లూ మ్యాట్ పెడితే షూటింగ్ చేసేసే రోజులు వచ్చేసినాయి. కల్కి సినిమా కూడా టోటల్గా బ్లూ మ్యాట్లో తీసిన సినిమానే కదా. అది ఇక్కడ తీసినా ఏపీలో తీసినా డిఫరెన్స్ ఏం లేదు, ఆ స్టార్స్ ఉండే స్టేజ్ తప్ప. సో పవన్ కళ్యాణ్ గారి సదుద్దేశం ఎలా ఉంటుందంటే, గెలవంగానే ఫస్ట్ వచ్చిన సినిమా కల్కి రేట్లకి ఆయన ప్రొడ్యూసర్స్ని ఆహ్వానించారు. అశ్విని దత్ గారికి, గ్రేట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి రేట్స్ కావాలంటే ఇదివరకు గవర్నమెంట్లో వెళ్ళి తిరిగి ఎన్నెన్ని తిప్పలు పడ్డావో మనందరికీ తెలుసు. కళ్యాణ్ గారే ప్రొడ్యూసర్స్ అందరినీ రమ్మన్నారు, నన్ను కూడా రమ్మన్నారు, వెళ్ళాము. అక్కడ ప్రొడ్యూసర్స్ మీటింగ్, దత్ గారితో నాకు కంఫర్ట్ ఎక్కువ కాబట్టి నన్ను పిలిచారు. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు దత్ గారితో ఆయన సింపుల్గా, సార్ మీ ప్రొడ్యూసర్స్ అందరూ గవర్నమెంట్ దగ్గరికి తిరగాల్సిన అవసరం లేదు రేట్ల కోసం, మీ అందరూ కలిపి ఒక మాట అనుకోండి, మనదే ఇండస్ట్రీ మనం డెవలప్ చేద్దాం, మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఉన్నాను కదా, సినిమాటోగ్రఫీ మన దగ్గరే ఉంది, టూరిజం మన దగ్గరే ఉంది, మనం ఏం చేద్దామని ఫస్ట్ ఆ రేట్ ఇప్పించినప్పుడు నన్ను కూడా అక్కడ పక్కన పెట్టి మన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పెట్టి, రే చూడు జీవో అది ఎలా రావాలో ఏంటో కరెక్ట్గా వచ్చేలా చూడని ఇచ్చారు. దేవరా సినిమాకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేటు కంటే 20 రూపీస్ ఎక్కువ రేటు శాంక్షన్ చేశారు. దానివల్ల దాని కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. అంటే సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి పదవిలో ఉంటే సినిమా ఇండస్ట్రీయే కాదు, ఈరోజు ఆయన పంచాయతీరాజు, ఆయన పోర్ట్ఫోలియో అన్నీ కూడా ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆఫీసర్స్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఆఫీసర్స్తో, సబార్డినేట్స్తో, క్లర్క్స్తో నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టారు. ఇప్పుడు మనం ఒకరికొకరికి తెలుసు, మనం ఎన్నిసార్లు కలుస్తున్నాం, అంత పెద్ద డిపార్ట్మెంట్. సో ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, లెట్ us వర్క్ హార్డ్. నాకు ఆయన ఇచ్చింది కూడా ఈ పోస్ట్కి నువ్వు అందరినీ కలుపుకెళ్ళి నీకు కూడా అది ఉంది కాబట్టి నువ్వు దాన్ని అప్లై చేయి. దీనిలో డెవలప్మెంట్ కావాలి, స్టేట్ డెవలప్మెంట్ కావాలి, సినిమాలు ఇక్కడ రావాలంటే ఏమేం చేయాలో నీకు తెలుసు కదా, మీరందరూ కూర్చుని దాన్ని చెయ్యండి అంతే. ఆయన నాకు చెప్పింది అయితే అదే చెప్పారు. సో ఈ సందర్భంగా నేను ఏపీ వాగా, ఆంధ్రప్రదేశ్ విజువల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ గేమింగ్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సో విజయవాడలో టాప్ నాచ్ విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఉన్నాయి. వాళ్ళు కాంతారా చేశారు, ఇప్పుడు మైత్రి మూవీస్ చేస్తున్నారు, BLS ఆల్ బ్లాక్ స్టార్స్ అని, అదొక విఎఫ్ఎక్స్ కంపెనీ, ఏఐ కంపెనీస్. సో ఇప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు మనకు స్టూడియోస్ కావాలి, PPP మోడల్లో అవి తీసుకురాబోతున్నాం. గవర్నమెంట్ని సీఎంఓని మొన్న సీఎం గారిని పర్సనల్గా ఈ పోస్ట్ వచ్చాక కలిసినప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవడానికి వెళ్ళాను. ఆయన సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంది అన్నారు. బాలేదు సార్. అంటే ఎందువల్ల అంటే OTT ఈజ్ టేకింగ్, వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు ఎనీథింగ్. సో ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా చిన్న ప్రొడ్యూసర్ అయినా OTT దీని గురించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే డెవలప్మెంట్తోనే సార్. మన థియేటర్కల్ రిలీజులు కనుక మనం చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే మీరు మంచి
రేట్స్ ఇచ్చి, పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలకు కూడా ఒక ప్రొవిజన్ ఇస్తే అంటే ఓకే. డెఫినెట్గా ఇండస్ట్రీని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఫస్ట్ పేరు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ అ విజనరీ. అమరావతి కట్టడంతో పాటు మనకి ఏపీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక 30 acres 40 acres 50 acres తీసుకుని అక్కడొక ఫిలిం నగర్, అక్కడొక స్టూడియో సెటప్, పోస్ట్ ప్రొడక్షన్ సెటప్ అందరూ వచ్చి ఏపీ వాగా తరపున కూడా అది ఐటీ మినిస్ట్రీ అండర్ ఉంటుంది. దాని నుంచి కూడా స్టూడియో సదుపాయాలు, టాప్ నాచ్ హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఏపీలో షూటింగ్ చేసుకునే విధంగా ఇప్పుడు హైదరాబాద్లో ఎలా చేస్తున్నాం చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ అయితే ఖచ్చితంగా తయారవబోతుంది. దానిలో ఆ యజ్ఞంలో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మనం ఒకటే, మనం వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడే ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ తెలుగు తెలంగాణ అనే భేదాలు లేవు. అక్కడైతే రేపు నంది అవార్డ్స్ జ్యూరీ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. 2025 నుంచి నంది అవార్డ్స్ యథాతథంగా ఇచ్చేలాగా ఒక బోర్డు మీటింగ్లో ఫైనలైజ్ చేశారు. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ బోర్డు మీటింగ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఆయన ఎంతో శ్రద్ధగా ఈ మీటింగ్స్ని జరిపించడం కానీ ఈ పనులు జరిపించడంలో ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు బాలకృష్ణ గారు. అది మనకి ఇంకా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇండస్ట్రీ సాధక బాధకాలు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఖచ్చితంగా ఆయన ఆ పోస్ట్లో ఉన్నారు. నంది అవార్డ్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేసి 2025 నుంచి ఇచ్చేలాగా ఫస్ట్ ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అలాగే పెండింగ్లో ఉన్న నంది అవార్డ్స్ కూడా మొత్తం ప్రతి ఒక్కరికి చేరేలాగా ఒక మంచి ప్లానింగ్తో మేము అందరం ఉన్నాము. ఫస్ట్ స్టూడియో సదుపాయాల దగ్గర నుంచి అందరూ, ఇప్పుడు వీళ్ళు బాపట్లో బ్లాక్ బస్టర్ కొట్టారు, చెన్నైలో వచ్చారు. నేను వెళ్ళి చూస్తే ఎంత ఫెంటాస్టిక్గా ఎస్కేఎన్ అండ్ సాయి రాజేష్ ఆధ్వర్యంలో ఎంత బ్యూటిఫుల్గా షూటింగ్ చేస్తున్నారంటే నాకు శ్రావణి సుబ్రహ్మణ్యంకి మేము బీచ్లో అటు ఇటు పరిగెత్తిన రోజులు గుర్తొచ్చినాయి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఆ టీము, ఆ డైరెక్టరు, ఆ హీరో వాళ్ళందరూ చక్కగా అక్కడ ఉండి ఒక ఫ్యామిలీ లాగా కలిపి చేస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ నేను ఆ రోజు ఫీల్ అయ్యా. ఎందుకంటే హీరో డైరెక్టర్ని తెగబొగుడుతున్నాడు. ఎస్కేఎన్కి ఫోన్ చేస్తే అన్న డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుద్దన్న, అంతవరకు నేను చెప్పగలనా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా. ఖర్చుకి ఇవ్వను. సో ఇలాంటి ప్రొడ్యూసర్లు రావాలి, ఇలాంటి విజనరీస్ రావాలి. సాయి రాజేష్ ప్రస్థానం గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు తను ప్రొడ్యూసర్గా ఒక స్లాప్స్టిక్ కామెడీ సినిమాలతో ఒక సంపూర్ణేష్ బాబు లాంటి వాడిని స్టార్ చేసి కలర్ ఫోటో లాంటి మీనింగ్ఫుల్ సినిమా చేసి నేషనల్ అవార్డు కొట్టి బేబీ లాంటి సినిమా తీసి ఇప్పుడు హిందీలో ఆ సినిమా చేస్తూ మళ్ళీ చెన్నై లవ్ స్టోరీ లాంటిది చెప్పి కొట్టారు వీళ్ళిద్దరూ హిట్. ప్రొడ్యూసర్గా క్వాలిటీ ఉన్నోడు డైరెక్టర్గా రాణించటం, డైరెక్టర్గా ఆ స్క్రీన్ ప్లేగా రావడం అనేది ఫస్ట్ చరిత్రలో ఇది ఫస్ట్ టైం. ఫస్ట్ ప్రొడ్యూసర్ తను ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తాడో అలాంటిది ఫెడరేషన్ అంటేనే అందరూ భయపడిపోతారు. అయ్య బాబోయ్ అదేంటి మనకు తెలియదని. దానికి తన వైస్ ప్రెసిడెంట్ చేశారు. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. బికాస్ యు ఆర్ సెన్సిటివ్ అండ్ యు ఆర్ సెన్సిబుల్, దట్స్ వై దట్ పోస్ట్ చోజన్ యూ. నాకు ఈ పోస్ట్ ఎలా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నానో నీకు కూడా ఆ పోస్ట్ అలాగే వచ్చింది. అంటే ఒక డైరెక్టర్లో ఫెడరేషన్లో ఉండటం, ఒక డైరెక్టరు ఎఫ్డిసి వైస్ చైర్మన్గా ఉండటం అనేది మనందరం చేసుకున్న అదృష్టం. అండ్ ఆదిత్య ఎలక్షన్లో పోటీ చేయను అంటాడు ఆయన. ఏంటండి నాకు ఎందుకండి అంటాడు. మీకు ఎందుకేంటి మరి ఇప్పుడు ఎంతసేపు వెనకాలే బ్యాక్గ్రౌండే ఉంటారా, రండి మంచి థాట్స్ ఉన్నాయి మీలో, పాజిటివ్గా ఉంటుంది. సాయి రాజేష్ ఉన్నాడు, మన యంగ్ టీం అందరూ ఉన్నారు అంటే ఎలక్షన్లో నేను ఎప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఎప్పుడో చెప్పా. ఐ డోంట్ వాంట్ టు కంటెస్ట్ ఇన్ ఎనీ ఎలక్షన్, ఫ్యూచర్లో కూడా చేయను. కానీ నాకు నచ్చిన వాళ్ళు పాజిటివ్ పీపుల్ అంటే ఎన్ శంకర్ గారు లాంటి వాళ్ళు, రాంప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నేను బ్యాక్ ఉండి ఓట్లు వేయించి మనోళ్ళని గెలిపించండి, మనోళ్ళు అందరూ ఉంటారు. సో ఎప్పుడు మనం అనుకున్నప్పటి నుంచి మంచి గుడ్ టీమ్సే వస్తున్నాయి. ఈ ఒలింపిక్ టార్చ్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అందుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. అసలు సాయి రాజేష్ ఈ టీఎఫ్డిఏ అసోసియేషన్ కోసం అతను పడిన తపన, నేను ఫస్ట్ ఇన్సూరెన్స్ వరకే ఎవరైనా సరే ఉంటారు, కానీ మొన్న
₹1 కోటి ఇన్సూరెన్స్ని అందరితో మాట్లాడి ఆదిత్య మాట్లాడి నేను ఈసారి సూపర్వైజింగ్ పాత్రలో ఉన్నాను. అంటే ఇన్సూరెన్స్ని ఎంత తగ్గించి అందరికీ బెనిఫిట్, అదే దానిలో టెక్నికల్ డబ్బు మొత్తం చూసుకుంది తను. అంత డబ్బు తీసుకురావడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. సో ప్రోగ్రెసివ్ మైండ్ సెట్లో ఉన్నారు, ఫెడరేషన్లో ఉన్నాడు ఆదిత్య, చాలా మంచి ప్లాన్స్తో ఉన్నారు. మీరు మన అసోసియేషన్ కోసం, మన అసోసియేషన్ వెల్ఫేర్ కోసం ఏం చేయాలి అన్నా, ఏ ఎక్స్టెంట్కి వెళ్ళాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఎవరిని కమ్ముకున్నా ఐఎమ్ రెడీ. అదే ఇప్పటివరకు చేస్తున్నది. మనకి ఒక మంచి గవర్నమెంటు ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఏపీలో కూడా ఫిల్మ్స్ని ఇప్పుడు నా ద్వారా మినిమం సాయి రాజేష్ని ఎస్కేఎన్ని అయితే నేను ఆల్రెడీ డిమాండ్ చేశా, పూర్తి ఆంధ్ర సెంట్రిక్గా, ఏపీ సెంట్రిక్గా కథలు రాపించండి, తీపిచ్చండి. అది ₹1 కోటి బడ్జెట్ అవ్వచ్చు, 3 కోట్ల బడ్జెట్ అవ్వచ్చు. ఆ సినిమా మీరు కనుక చేస్తే మీరు ₹1 కోటి సినిమాతో 100 కోట్లు తెప్పించగలిగే కెపాసిటీ ఉంది. మీలాంటి వాళ్ళే అందరూ రావాలి. నేను డైరెక్టర్ యోగిని అడిగా, ఇప్పుడు బ్లాక్ గోల్డ్ తీస్తున్నాడు, యోగి ఈజ్ గుడ్ ఫ్రెండ్, ఏపీ సెంట్రిక్గా ఒక సినిమా చేయండి. అదే మనం వాళ్ళకి చేయగలిగే, ఆ స్టేట్కి చేయగలిగే, అది ఇక్కడ కూడా రిలీజ్ అవుద్ది కదా ఆ సినిమా అక్కడ చేసిన. మన ఏపీ సెంట్రిక్ కథలు సినిమాలు తగ్గిపోయాయి. లైక్ జాతిరత్నాలు, రాజు వెడ్స్ రాంబాయి తక్కువ బడ్జెట్లో తీసి అక్కడ కూడా చూసిన సినిమాలు. కాబట్టి నేను మీ అందరికీ, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అసోసియేట్స్కి, డైరెక్టర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ కథలు, మీరు తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళైనా కూడా అయ్యుండొచ్చు, కానీ మీరు ఏపీలో రైటింగ్ దశలోనే మనం దాన్ని చేయగలం. వీళ్ళు చెన్నై లవ్ స్టోరీని చెన్నైలో తీసామని చెప్పి బాపట్లలో తీశారు. వైజాగ్ విజయ్ గారి సినిమాలు, ఇప్పుడు కరెంట్ సీఎం విజయ్ గారి సినిమాలు, ఇవన్నీ కూడా అక్కడ షూటింగ్ చేయలేక వైజాగ్లో చేస్తారు షూటింగ్స్. వీళ్ళు బాపట్లు పట్టుకున్నారు. అలా మనం వేరే ఫిల్మ్ ఇండస్ట్రీస్ మన దగ్గరికి వచ్చి చేయగలిగేది ఎప్పుడు చేయగలం అంటే, మన విజిబిలిటీ ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు, బ్యారేజీలు, ఆనకట్లు, ఇవన్నీ బాపు గారు వాళ్ళు ఎలా తీసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో. సో దాన్ని దయచేసి మనం ఈ 2 ఇయర్స్లో ఏదో జరిగిపోద్ది అన్న, కానీ మీ థాట్, మీ సీడ్ మాత్రం ఏపీలో మనం షూటింగ్ చేసే విధంగా కథలు రాయండి. ఒక కథ రాస్తే అదే అన్నీ తీసుకొస్తుంది. అబ్సెషన్ అనే సినిమా 1 మిలియన్తో తీస్తే 400 మిలియన్స్ కొట్టింది. అది అంతా చేస్తే ఒక అపార్ట్మెంట్లో తీశారు. సో ఏపీ గవర్నమెంట్ విల్ సపోర్ట్ అస్. ఇక కొత్త ప్రణాళికలు, ఈ ఫండ్ రైజింగ్లు, ఇలాంటివన్నీ ఇప్పుడే మాట్లాడటం అనేది మనం ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. జస్ట్ వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. ఓకే, నంది అవార్డ్స్ చేసుకోవటం, మంచి స్టూడియో ఫెసిలిటీసు, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీసు నేను హామీ ఇస్తున్నా. వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఏపీలో ఉంటాయి. తీసుకొచ్చేలాగా మనం అందరం చేస్తాం. అక్కడికి వస్తే సాయి రాజేషో, మన నవీన్ మేడారమో, శ్రీరామ్ ఆదిత్యో అక్కడికి వస్తే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడికి వచ్చేలా ఉండకూడదు. అక్కడే డబ్బింగ్, అక్కడే కలర్ గ్రేడింగ్, అక్కడే బీజిఎం స్కోర్ చేసుకునేలాగా మనం ఏపీని చేసుకుందాం. ఏపీ నుంచి, చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసినప్పుడు చెన్నై ఏమీ తగ్గిపోలేదు కదా, హైదరాబాద్ పెరిగింది. అలాగే హైదరాబాద్ నుంచి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక 10% 20% మైగ్రేట్ అవడం వల్ల అక్కడ డెవలప్ అవుతుంది తప్పితే ఇక్కడ ఏమీ కాదు. అసోసియేషన్స్ అవన్నీ మా తమ్ముడు సాయి రాజేష్కి వదిలిపెడతాను. అక్కడ 24 క్రాఫ్ట్స్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ మనం చేయాల్సిన హెల్ప్ చాలా ఉంది. చిరంజీవి గారిలో ఒక గొప్ప విషయం చెప్పి నేను ముగిస్తా. మేము సిసిసి చేసేటప్పుడు థియేటర్ ఆపరేటర్స్ కూడా ఇక్కడి నుంచి లారీలో సరుకులు పంపించాం. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళు సినిమా కోసమే కదా బతుకుతున్నారు అని చెప్పి వైజాగ్లో ఉండే జూనియర్ ఆర్టిస్టులకి ఒక లారీ పంపించాం. వైజాగ్లో ఉండే జూనియర్ ఆర్టిస్టులు లిస్ట్ వేసి వాళ్ళకి పంపించాం. అంటే సేవ చేయడానికి మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచే కదా పంపించింది అక్కడికి. డెవలప్మెంట్ కూడా అలాగే ఆలోచించండి. ఇక్కడ గొడవలు అది ఇది ఏం అవసరం లేదు, యూనియన్లు ఏం అవసరం లేదు. మంచి శంకర్ గారు వచ్చి జై బోలో తెలంగాణ, జై బోలో ఆంధ్ర అంటే ఐ విల్ బీ హ్యాపీ. అదే కదా ఫ్యూజను. తెలంగాణను తీయడానికి ఫిక్స్ అయిపోయావు భయ్యా, కుదరదు, మా సంగతి తెలుసుగా.
నీ సినిమా మీ అబ్బాయితో చేసేది ఏదో ఆంధ్రాలో షూటింగ్ జరిగి తీరాలి. నేను అవ్వంగానే విజయ్ గారి టీం నుంచి మనోజ్ పరమహంసని అక్కడ ఆయన ఫిలిం దానికి హెడ్ చేశారు. ఆయన ఫోన్ చేసి, మేర గారు మీరు ఉన్నారంటే కనుక వీ విల్ డూ సంథింగ్, వీ విల్ డూ టెక్నికల్లీ, మనం విజయవాడ బేసా వైజాగ్ బేసా ఏదన్నా చేద్దామన్నారు. మలేషియాలో నేను చేసిన రోజులు షూటింగ్ ఎవరూ చేయలేదు. నాకు ఆల్మోస్ట్ సిటిజన్షిప్ ఇస్తారు అనుకున్నారు అందరూ. భాస్కర్ రెడ్డి నా అన్ని సినిమాలకి కో డైరెక్టరు. వాళ్ళు మలేషియా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏపీలో వాళ్ళ షూటింగ్స్ చేసేలాగా మనం మాట్లాడుతున్నాం. అలాగే మన ఎక్స్పర్టైజ్ని అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఒక ప్యానల్ ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో నేను రాంప్రసాద్ గారునో రాజేష్ మొత్తం మన డైరెక్టర్స్ దాని నుంచి వాళ్ళకు ఒక క్రూని ఇస్తాం. సో మన వాళ్ళు వెళ్ళి అక్కడ క్లాసెస్ అనే కాదు, ఫిల్మ్ మేకింగ్ గురించి వాళ్ళని మన ఎక్స్పర్టైజ్ని వాళ్ళతో పంచుకుంటాం. సో ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్, అంటే ఇప్పటివరకు ఉన్నదే కాకుండా రష్యన్ ఫిల్మ్స్ కూడా ఏపీలో షూటింగ్ చేయడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బ్యాక్డ్రాప్ ఇండియా పెట్టుకున్నారనుకో, ఇండియాలో ఎక్కడైనా తీయచ్చు, జైపూర్ తీయచ్చు, ఢిల్లీ తీయచ్చు. వాళ్ళని మనం ఏపీ వచ్చేలాగా హైదరాబాదు ఏపీలో కూడా పెట్టేలాగా మనం మాట్లాడుతున్నాం. అవన్నీ టాక్స్ జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ పేషెన్స్ అండ్ లవ్. మీ అందరికీ మీ ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, మన అసోసియేషన్లో అందరికీ మనందరం వర్క్ కోసం పని చేయడానికి తప్పిద్దాం. పని చేయాలంటే మనం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలి. ఆ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చరు రైటింగ్తోనే వస్తుంది. ఆ రైటింగ్ని సాయి రాజేష్ లాంటి రైటర్లు, ఆదిత్య గారు లాంటి రైటర్లు, మనం ఒక రైటర్స్ ఫారం పెట్టి మనం దాన్ని కథల్ని కనుక డెవలప్ చేస్తే మన కథలు తీసుకోవడానికి అందరూ రెడీగా ఉంటారు కాబట్టి, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉంటారు కాబట్టి మనం ఆ దిశగా కొంచెం అందరం, ఎందుకంటే కథ లేకపోతే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ లేదు, ఇంకో స్టోరీ లేదు. ఆ కథలతోనే మనం ఏదన్నా చేయాలి. అప్పుడే మనకు ఫండింగ్ వస్తుంది, మన నెంబర్ వస్తుంది. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సభాముఖంగా ఏ డైరెక్టర్ దగ్గర నా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ నేను కార్డ్స్ కొనిచ్చి నేను అసోసియేషన్ మెంబర్స్గా చేశాను. వాళ్ళకి ఎటువంటి పెయిన్ తెలియకూడదని చెప్పి. కానీ ఈ రోజున ఒక్కో డైరెక్టర్ దగ్గర 10-15 మంది ఉంటున్నారు. దానిలో యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్స్గా ఉన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. నా అందరు డైరెక్టర్స్కి నాకు ఈ సభాముఖంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, దేర్ షుడ్ బి అకౌంటబిలిటీ ఫర్ అసిస్టెంట్ డైరెక్టర్స్. వాళ్ళు ఏ సినిమా చేయొద్దు, కానీ ఒక సినిమా చేస్తున్నారంటే మన దానిలో మెంబర్ అయి తీరాలి. వాళ్ళు సినిమా చేస్తున్నారంటే వాళ్ళ మెంబర్ అయి తీరాలి. ఎందుకు 24 క్రాఫ్ట్స్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు ఒక సినిమాకి అసిస్టెంట్, వాళ్ళకి 5,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు. ఫస్ట్ సినిమాకి వాళ్ళు రాజమౌళి గారి దగ్గర చేయొచ్చు, సుకుమార్ దగ్గర చేయొచ్చు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అంటే ఫస్ట్ సినిమాకి ఫ్రీగా ఇవ్వండి, ఫ్రీ. వాడు ఏం కట్ట, కానీ యూ హ్యావ్ టు బి మెంబర్ ఇన్ TFDA ఫస్ట్. సెకండ్ సినిమాకి వెళ్తున్నప్పుడు వీ విల్ ఆస్క్ ఏ లిటిల్ మనీ. ఆ మనీతో మనం ఏదో చేసేస్తామని కాదు, అసలు ఆ డబ్బులన్నిటికీ ఒక ఫండ్ తీసుకొచ్చేస్తాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవడు కట్టుకోకుండా ఒక ఫండ్ తీసుకొస్తాను. కానీ మన సంఖ్య కనిపించాలి అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీసి వరల్డ్ రినౌడ్ సినిమాలన్నీ తీసేస్తూ, ఇండియా లెవెల్లో సినిమాలన్నీ తీస్తూ, మనది మాత్రం ఇక్కడ ఉండే వాళ్ళకేమో పని ఉండదు, కొత్త వాళ్ళు పెట్టుకుంటే అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ లేనప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరైనా తిట్టితే వాడు మన మెంబరో కాదో అని చూసుకుని మనం చెక్ చేసుకుని అవతలవాడికి వార్నింగ్ ఇస్తామా? వాడు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, వాడికి ఏం జరిగినా మనం ముందుంటాం ఫస్ట్. ఆ అకౌంటబిలిటీ వాళ్ళందరికీ తెలియజేసేలా బాధ్యత ప్రెసిడెంట్గా ఆదిత్య గారిది, మా తమ్ముడిది. ప్రతి ఒక్కళ్ళు దీనిలో మీరు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడుండే రేపు నుంచి జరిగే సినిమా లిస్టు తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర అసోసియేషన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం ఉండదు, బట్ మనకు అనవసరం. యు ఆర్ వర్కింగ్ అండర్ దిస్ డైరెక్టర్, యు ఆర్ యూజింగ్ 24 క్రాఫ్ట్స్ యాజ్ యువర్ గ్రోత్ ప్రోగ్రెస్. బీ అవర్ మెంబర్. దట్ వాడు ఏపీ నుంచి రావచ్చు, చెన్నై నుంచి రావచ్చు, ఇంకోటి అనవసరం, మనకు అనవసరం. వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఈ రోజున మనం రేపొద్దున్న
షూటింగ్ జరిగితే ఎంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ షూటింగ్లో ఉన్నారో మనకు తెలియాలిగా, మన అసోసియేషన్ తెలియాలిగా. దానిలో ఎవడో బ్రహ్మాండమైన హిట్ కొట్టే సినిమా తీసేయచ్చు నెక్స్ట్ సినిమాకే. బట్ లెట్ అస్ మెయింటైన్ దిస్ సో దట్ మన అసోసియేషను దాసరి గారు ఉన్నప్పుడు ఎలా రన్ అవుతుందో అలా రన్ అవ్వాలి. అందరినీ మనం దగ్గర తీసుకునే చేద్దాం. అది ఫ్రీ చేయండి, ఇదొకటే నేను. సో ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించి మీ సలహాలు సూచనలు ఏమున్నా మా బోర్డు మెంబర్స్ సముద్ర గారు, చెదలవాడ గారు ఇక్కడ ఉన్నారు, ఝాన్సీ గారు, మీరు దానికి ఒక మెయిల్, దానికి ఒక సిస్టమేటిక్ పద్ధతి పెడతాం. మీ సలహాలు సూచనలు ఏపీ గవర్నమెంట్కి కూడా పనికొచ్చేలా ఏమున్నా సరే త్వరలోనే ఆ మెయిల్ కూడా మీకు పంపిస్తాం. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దశరథ్ సో ఓవర్వెల్మింగ్. తమ్ముడు ఎస్కేఎన్ అతను మామూలుడు కాదు. జనసేనకి ఒక ఫ్యామిలీకి అతను అన్న వీళ్ళకి ఆటో కొనిస్తానన్నా కళ్యాణ్ గారు గెలిస్తే అన్నాడు. నెక్స్ట్ డే కొనిచ్చాడు. ఎస్కేఎన్ కంటే డబ్బులున్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. కానీ ₹1,00,000 ఫస్ట్ తీసేది అతను. నేను ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను ఏదన్నా చెప్పానంటే ఇట్లాంటివి అడుగుతాను నేను కూడా. అతన్ని ఏదన్నా అడిగానంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు. మొన్న హెల్త్ ఇన్సూరెన్స్కి డబ్బులు రావడంలో సాయి రాజేష్ పాత్ర ఎంత ఉందో అతని పాత్ర అంత ఉంది. అతను వచ్చి నిలబడి అతను డబ్బు ఇచ్చి ఫస్ట్ అందరినీ డిమాండ్ చేసి అలా నిలబడ్డాడు. ఎలక్షన్ జరుగుతుంటే అతనికి పని ఏంటండి? మన ఎలక్షన్ జరుగుతుంటే అతనికి పని ఏంటి? ఇక్కడ అతనికి 2-3 సినిమాలు జరుగుతున్నాయి కదా, వచ్చి అలా నిలబడ్డాడు, నాతో పాటు ఉన్నాడు. సో వీ నీడ్ దిస్ లవ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్. తను కింద నుంచి వచ్చినాడు కాబట్టి అతనికి ఆ వాల్యూ తెలుసు, ఆ హ్యుమానిటీస్ అన్నీ తెలుసు. నువ్వు యూ షుడ్ గో ప్లేసెస్ మై బ్రదర్. నీలాంటి వాళ్ళు 100 మంది వస్తే ఇండస్ట్రీ విల్ బీ ఎక్కడో ఉంటుంది. మనస్ఫూర్తిగా నేను ఈ సభాముఖంగా నిన్ను అభినందిస్తున్నాను నీ మనసు కోసం. బట్ నీ అంత పంచులతో నేను స్పీచ్ చెప్పలేను. నీకు ఆ ఫాలోయింగ్ ఒకటి ఉంది, దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి చిరంజీవి గారు గెస్ట్గా రావాలని అతను ఫిక్స్ అయిపోయాడు. ఆయనకేంటి ఉండయి, కానీ ఆయన రాకపోతే నేను కూడా ఫీల్ అయ్యే రేంజ్లో ఉంది. తెప్పించేస్తారు వీళ్ళు ప్రేమతో, అంత ఇష్టం ఎస్కేఎన్ అన్న, రాజేష్ అన్న. ఆయనకి మనకి అందరు హీరోలు, ప్రతి హీరో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే శంకర్ గారు రాకముందు వరకు, శంకర్ గారి ప్యానల్ రాకముందు వరకు, కాశీ గారి ప్యానల్ రాకముందు వరకు ఒక రకమైన మాటలు వినేవాడిని. నాకు చాలా బాధ కలిగిపోయేది. ఏంట్రా ఇలా మాట్లాడతారేంటి? మనమేమో కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇది అంటాం, వాళ్ళకి కొంచెం ఉంటుంది కదా. మనం దీనికి ఖచ్చితంగా చెప్పగలను, మనం దీనికి రెస్పెక్ట్ తీసుకొచ్చాం. ఆ రెస్పెక్ట్ తీసుకొచ్చి మనకిచ్చిన అట్మోస్ట్ రెస్పెక్టు ఎఫ్డిసి వైస్ చైర్మన్గా ఇవ్వటం ఒక డైరెక్టర్. ఇది నేనుంటే శంకర్ గారు ఉన్నట్టే అని చెప్పా. నేనుంటే మీ అందరూ ఉన్నట్టే, నేను మీ అందరి తరపున నేను ఒక రిప్రజెంటేటివ్ అంతే అక్కడ. దిస్ ఈజ్ నాట్ ఏ పోస్ట్ టు ఎంజాయ్, దిస్ ఈజ్ ఏ పోస్ట్ టు డూ గుడ్ థింగ్స్ విత్ గుడ్ ప్లానింగ్, విత్ బోర్డ్స్ అప్రూవల్. అందరినీ కలుపుకెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి. అక్కడ ఏది వర్గాలు ఏమీ ఉండకోకుండా చేసుకోగలగాలి. మనం దయచేసి ఇక్కడ కూడా మన అసోసియేషన్లో కూడా ఈ గార్బేజ్ని, ఈ రకరకాల యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ కూడా 90% లేవు, ఇంకేమైనా 10% ఉంటే కూడా అది తీసేయండి. ఎందుకంటే మనమే చాలా రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు అందరికీ బయట. మనం ఆ రెస్పెక్ట్ని ఇంకా డబల్ త్రిబుల్ చేసుకుంటూ వెళ్దాం. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వచ్చి ఇక్కడ నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ నేను ఇది ఎక్కడ చేద్దాం, ఎలా చేద్దాం అని
రాజేష్ తన ఐడియాతో తను ఉన్నాడు, ఆదిత్య గారు ఉన్నప్పుడు. ఐ థ్యాంక్ 99 టీవీ యాజమాన్యానికి. ఇంత చక్కటి హాలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లే అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ అవ్వచ్చు చేసుకోవడానికి ఎక్కడో స్టార్ హోటల్స్కి వెళ్ళక్కర్లేదు. దీన్ని మాకిచ్చి మా TFDAని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. 99 టీవీ ఈజ్ గ్రోయింగ్ బిగ్గర్. ఇక్కడ మంచి పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్తో పాటు లాజిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్ హాలు మన కృష్ణనగర్కి, మన జూబ్లీ హిల్స్కి, మన అన్నపూర్ణ 7 acresకి పక్కనే ఉంది. లెట్ us యూటిలైజ్ దిస్ ఫర్ అవర్ ఈవెంట్స్. చూడండి సార్, అప్పుడే మా TFDA వాళ్ళు జనరల్ వాళ్ళకి ఆల్రెడీ ఆదిత్య గారు అడిగారు, చేశారు. నెక్స్ట్ అక్కిరాజు యోగిత గారు, మీరు చాలా మంచి వక్త. మిమ్మల్ని కలవటం ఇదే ఫస్ట్ టైం, కానీ మీరు చాలా చక్కగా చాలా బాగా మాట్లాడారు. మిమ్మల్ని కూడా ఏపీ FDCకి ఎలా మిమ్మల్ని అంటే రేపొద్దున ఫంక్షన్లు అంటామా, నంది అవార్డ్స్ అంటామా, ఎలా మిమ్మల్ని అక్కడ ప్లేస్ చేయాలి అని నేను ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. చాలా చక్కగా మీరు అందరి గురించి మాట్లాడారు, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు దీన్ని. రిషి అండ్ మై ఆల్ ద బెస్ట్ రిషి మ్యూజికల్ ఈవెంట్స్ ఏపీలో కూడా చేయండి. సో రమేష్ గారు, మీలో ఉన్న సేవా నిరతి శక్తి సామర్థ్యాలని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన ఈ పదవిని ఆ మెహర్ బాబా ఆశీస్సులతో, మీ పేరెంట్స్ దీవెనలతో, ఇంతమంది ప్రేమాభిమానాలతో మీరు సమర్థవంతంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. మరొక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు. మన సాయి రాజేష్ గారు TFDA ట్రెజరర్, అలాగే బేబీ సినిమా డైరెక్టర్, కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీ ప్రొడ్యూసర్, రైటర్, 2 సార్లు నేషనల్ అవార్డు గ్రహీత, కలర్ ఫోటో సినిమాకి నిర్మాతగా ఒకసారి, అలాగే బేబీ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్గా ఒకసారి 2 సార్లు నేషనల్ అవార్డు తీసుకున్న మన సాయి రాజేష్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మెహర్ రమేష్ గారి చేతుల మీదుగా మన TFDA తరపున, రిషి మ్యూజికల్ ఈవెంట్స్ తరపున, 99 టీవీ తరపున సాయి రాజేష్ గారికి ఒక చిరు సత్కారం. ఇది మనందరి బాధ్యత, మన తమ్ముడిని గౌరవించుకోవడం అనేది. ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ మెసేజ్ పెట్టాడు, అన్నా నేను ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ అన్నా అని. వాట్ అన్నా? అవునన్నా అన్నాడు. అంతేలే, నువ్వు ఏదన్నా చేయగలవలే అన్నాను. కంగ్రాచ్యులేషన్స్ సాయి రాజేష్ గారు. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు తీయాలి. ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా ఎన్నో మంచి సినిమాలు చేసి సినీ కళామ తల్లికి మీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి, తర్వాత సాయి రాజేష్ గారి స్పందన కూడా తెలుసుకుందాం. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలండి. సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. హలో 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 ఎక్కువ టైం తీసుకోను, తెలుసు అందరూ భోజనం టైం అయింది. మరన్నా ఎప్పుడు నేను చెప్పడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంటాను, కానీ మన ఇండస్ట్రీకి సంబంధించి కానీ మన అసోసియేషన్ సంబంధించి యు ఆర్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్న. అంటే నేను ఎప్పుడూ చెప్పలేదు శంకర్ గారికి కూడా, ఒక 2 నిజాయితీ పరులు మన పైన ట్రస్ట్లో ఉన్నప్పుడు
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ట్రెజరర్. అంటే నేను తీసిన సినిమాలకి నేను చేస్తున్న అతి పెద్ద బాధ్యతకి నాకు ఆదిత్య గారు నువ్వు నిలబడాలన్నప్పుడు ఒకటే అనుకున్నాను, నేను తప్పు చెయ్యనివ్వకుండా పైన వీళ్ళిద్దరు ఉన్నారు. ఎందుకంటే ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే పెద్ద అమౌంట్ డొనేషన్ వచ్చినా కూడా అది వాళ్ళిద్దరి బాధ్యత, వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు. సో అందుకే ట్రెజరర్ అనేది నేను ఎప్పుడు బరువుగా ఫీల్ అవ్వలేదు. రమేష్ అన్న ఈరోజు నాకు పర్సనల్గా అక్కడ కూర్చుంటే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, అందరూ ఒక దర్శకుడిలోనో లేకపోతే వేరే రకంగానే కాకుండా ఆయన చేస్తున్న మంచి పనులు పొగుడుతుంటే ఇంకొక 2 గంటలైనా కూర్చొని అలా వినాలనిపించింది నాకు. అందరూ మనస్ఫూర్తిగా మాట్లాడారు. అది ఇంతకు మించి ఈ సభ సక్సెస్ అవటానికి ఇంకా అంటే అందరూ మా మనిషికి జరుగుతున్న సత్కారం అని అందరూ ఫీల్ అయ్యారు. హిస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు డూ ఆల్ ద సర్వీసెస్ ఫర్ ఎనీథింగ్. అంటే ఇంట్లో కూర్చొని ఫోన్ల ద్వారా ఈ హాస్పిటల్ బ్లడ్ ఆక్సిజన్ ఇలాంటి పనులు మేము ఇంట్లో కూర్చొని చేస్తుంటే ఫీల్డ్లోకి వెళ్ళి కరోనా టైంలో ఆయన చేసిన వర్క్స్ అనేది అప్పట్లో నేను యాక్టివ్గా లేని అసోసియేషన్లో చాలా ఇన్స్పిరేషన్గా అనిపించేది. ఇలాంటి మనిషితో కదా మనం ట్రావెల్ అవ్వాలనిపించేది. మనం బలంగా కోరుకుంటే ఆ మనుషులకి మనం దగ్గర చేస్తున్నారు. నేను ఏ రోజు వెళ్ళి అన్న నేను ఎలక్షన్లో నిలబడుతున్నాను గెలిపించండినో లేకపోతే నాకు సపోర్ట్ చేయండి అని అడగలేదు. నా కోసం వచ్చి ఆదిత్య గారి కోసం నా కోసం వచ్చి టెంట్ దగ్గర నిలబడి ఒక డాన్ లాగా వేసుకొని బిల్లా సినిమా డైరెక్టర్ బిల్లాలాగే బిహేవ్ చేసి అక్కడ కూర్చొని మా అందరినీ గెలిపించాడు. అన్న మేము అసలు అందరూ డైరెక్టర్స్ కావాలన్నారు అదన్నారు. నేను మీ ఆలోచన మొదటి ఆలోచన ఎలా ఉంటుందో సింగిల్ విండోలోనే మీరు చూపించారు. ఐ నో లైక్ మీ పదవిలో మీరు ఎన్ని గొప్ప పనులు చేయబోతున్నారు. మీ అడ్వాన్స్ థింకింగ్ నాకు తెలుసు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీలాంటి ఒక డిజర్వింగ్ పర్సన్కి ఇచ్చినందుకు మేమందరం వైస్ చైర్మన్ అయినంత ఆనందంగా ఉన్నాం. అండ్ మేమేం అడగక్కర్లేదు, మీరే మాకు అన్నీ చేసి పెడతారు. అండ్ మేము మీతోనే మీ వెనకే నడుస్తామన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అలాగే ఇవాళ కార్యక్రమానికి సహకరించిన 99 టీవీ వారికి, TFDA వారికి, అండ్ నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఆదిత్య గారికి, 99 ఛానల్ వారికి, మెహర్ రమేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమంలో రమేష్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడానికి వచ్చినటువంటి అతిరథ మహారథులందరికీ, సినీ ప్రముఖులందరికీ, ప్రేక్షక మహాశైలందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.